implement Helm charts with this. And ఇక్కడ ఇన్ఫ్రా అంతా కూడా లెట్స్ ట్రై టు బిల్డ్ యూజింగ్ సంథింగ్ కాల్ as టెరాఫామ్ తో బిల్డ్ చేద్దాం అండ్ ఆన్సిబుల్ తో బిల్డ్ చేద్దాం అండ్ లెట్ మీ డూ సారీ ఓకే అండ్ లాస్ట్లీ ఫర్ మానిటరింగ్ లెట్స్ ఇంటిగ్రేట్ విత్ Prometheus and Grafana. ఓకే సో థింగ్ ఏంటంటే దిస్ వన్ ఇస్ అ వెరీ గుడ్ టెక్ స్టాక్ అండి. ఓకేనా అంటే నార్మల్గా టేక్ ఎనీ కంపెనీ వెన్ యూ గో ఫర్ టిపికల్ డెవాప్స్ ఇంటర్వ్యూస్. ఓకే చాలా వరకు జరిగేది ఏంటంటే అందరికీ టూల్స్ వచ్చండి. యాజ్ ఎ మెన్షన్ ఫ్రమ్ ద ఫస్ట్ సెషన్ యాజ్ వెల్, ఎవ్రీ వన్ నవ్ డేస్ ఈస్ హ్యావింగ్ టూల్ నాలెడ్జ్ లేకుండా ఎవరికీ లేదు. 100% అందరికీ టూల్ ఉంది అనుకుంటారు. కాకపోతే థింగ్ ఏంటి, ఇన్ని రకాల టూల్స్ ఉన్నాయి. ఓకే ఇన్ని రకాల టూల్స్ నేర్చుకోవడం ఒక ఫేస్, అంత త్వరగా కూడా అర్థం అవ్వవి. వీటిని ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఒక ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ క్రియేట్ చేయడం అనేది ఒక బిగ్ టాస్క్ కూడా. చాలా చిన్న టాస్క్ ఏం కాదు, బిగ్గర్ టాస్క్. ఫస్ట్లీ ఏంటి, మీ ఎప్పుడైనా టేక్ ఎనీ పర్సన్ వన్స్ హీ టేక్స్ ఎన్ ఇంటర్వ్యూ. ఓకే ఎప్పుడు కూడా యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ లైక్ ఓకే ఫ్రమ్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ చెప్పగలిగితే ఎనీథింగ్. ఓకే ఓకే మీరు పైప్ లైన్స్ ఎవరు రాశారు, నేనే రాశాను. డిప్లాయ్మెంట్స్ ఎవరు చేశారు, నేనే చేసిన డిప్లాయ్మెంట్ చేశాను. క్యూబర్నెట్ మేనిఫెస్ట్ ఫైల్స్ నేనే రాసుకున్నాను. క్యూబర్నెట్ డిప్లాయ్మెంట్స్ నేనే చేశాను. ఇన్ఫ్రా క్రియేషన్ నేనే హ్యాండిల్ చేశాను. ఓకే నెక్స్ట్ ఈ మెథడ్స్ ఎవరు రాసుకున్నారు, నేనే మెథడ్స్ రాసుకున్నాను. గిట్ హబ్ పిఆర్స్ ఎవరు క్రియేట్ చేశారు, అప్రూవల్స్ ఎవరు ఇచ్చుకున్నారు, మర్జ్ రిక్వెస్ట్ ఎవరికి ఇచ్చి, ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ బై అవర్ డెవాప్స్ టీమ్ ఓన్లీ. ఓకే ఇదంతా మనకు తెలిసి దీనికి ఏమేమి టూల్స్ ఉంటాయి ఏంటి అనే స్టోరీ. ఓకే ఇప్పుడు ఈ కమింగ్స్ డేస్లో మనం ఏం చేయాలంటే, ఇప్పటిదాకా మనం ఏమైతే లాస్ట్ 4 months నేర్చుకున్న టూల్స్ అన్ని ఉన్నాయో ఆ టూల్స్ అన్ని కలిపి ఒక ఎండ్ ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి. అంటే ఒక ఎండ్ ప్రోడక్ట్. దిస్ ఎండ్ ప్రోడక్ట్ షుడ్ బి యువర్ ఓన్లీ సొల్యూషన్ ఇఫ్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్. లెట్స్ అస్యూమ్ యూర్ హ్యావింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ 4 years ఎక్స్పీరియన్స్. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారనుకోండి, ట్రై టు modify the terminology with your application. Let's say మన ఈ-కామర్స్ అప్లికేషన్ ఇస్తాం అనుకోండి, యూఆర్ ఆల్రెడీ వర్కింగ్ బ్యాంకింగ్ అప్లికేషన్. ట్రై టు ఫ్రేమ్ ఇన్ అ వే దట్ ఓకే ఈ థింగ్స్ అని మేము చేసాము, ఒక ఈ పైప్లైన్స్ మేము రాసాము. ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ హెల్త్ కేర్ డొమైన్, ట్రై టు ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్. మా పిహెచ్ డేటా ఉంటుంది, మేము వాటి కోసం ఇలా ఇంప్లిమెంటేషన్ చేసాం, పైప్లైన్స్ ఇవి రాసాం. ఓకే ఎక్కడైనా సరే కాన్సెప్ట్ రిమైన్స్ సేమ్ అండి, కాన్సెప్ట్స్ ఏమి మారిపో పెద్దగా. కాకపోతే ఏంటంటే we should be having a very good understanding about the in and outs of the project. Okay firstly let's try to build a company scenario. Okay in this journey, okay as I mentioned, these are the tools that we're trying to build. Okay these are the tools that we're trying to build and ఒక కంపెనీ సినారియో ఫ్రేమ్ చేద్దాం. ఏంటి కంపెనీ సినారియో? లెట్స్ అజ్యూమ్ దేర్ ఇస్ అ కంపెనీ. ఓకే లెట్ మీ డూ వన్ థింగ్, ఇది కూడా రాస్తానండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పని అంటారు. ఇంతకుమించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్ ఓన్లీ. Let's take a company scenario. Right. So let's assume, um, okay, as a DevOps engineer, డెవాప్స్ ఇంజనీర్ ఎస్ఆర్ఈ అంతా ఒకటేనండి. మీకు చాలా మంది ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి. ఇంకా డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ఎస్ఆర్ఈ ఏం చేస్తాడు, ప్లాట్ఫామ్ ఇంజనీర్ ఏం చేస్తారని. డెవాప్స్ ఇంజనీర్ రోల్ డిఫరెంట్, ఎస్ఆర్ఈ ఇంజనీర్ డిఫరెంట్, and there is one guy recently came up called as platform guy, platform engineering. ఓకే వెరీ సింపుల్గా హై లెవెల్ చెప్పాలంటే, డెవాప్స్ ఇంజనీర్ ఎప్పుడు కూడా తన మేజర్ ఫోకస్ అంతా ఇప్పుడు హీ ఆర్ షీ విల్ బి మేజర్లీ ఇంప్లిమెంటింగ్ ఆల్ ద ప్రాసెస్ ఫర్ ఆల్ ద సిఎస్సిడి ఇంప్లిమెంటేషన్స్, డిప్లాయ్మెంట్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందండి. మెజారిటీ ఆఫ్ ద ఫోకస్. ఎస్ఆర్ఈ విల్ బి మేజర్లీ ఇన్వాల్వ్డ్ విత్ డెవ్స్. ఓకే ఫ్రమ్ ద ఇనిషియల్ డే ఇట్ సెల్ఫ్. ఓకే మేబీ యాజ్ ఎ మెన్షన్ మీరు ఈ ఎస్ఎల్ఎస్ కానీ
ఎస్ఎల్ఓ కానీ ఎస్ఎల్ఐ క్రియేషన్స్ కానీ, ఓకే. అలాగే మనకి ఏమైతే మెట్రిక్స్ క్రియేట్ చేసుకుంటాం, మెట్రిక్స్ క్రియేషన్స్ కానీ, అలాగే ఇఫ్ లెట్స్ సే డెవలపర్స్ ఆర్ సేయింగ్ దట్ ఓకే ఐ వాంట్ టు యూస్ సంథింగ్ అంటే ర్యాబిట్ ఎంకి వాడాలనుకుంటున్నారు, వై కాంట్ యూస్ కాఫ్కా సార్ట్ ఆఫ్ థింగ్స్. అంటే ప్రతిదీ కూడా డెవలప్మెంట్ ఫేస్ నుంచే వీల్ బి గివింగ్ అవర్ ఇన్పుట్స్ అండ్ మేకింగ్ షూర్ అప్లికేషన్స్ రోబస్ట్ అండ్ సెక్యూర్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇంజనీర్. టిపికల్గా మన కంపెనీలో ఏమైతే టూల్స్ అవసరమో ఇంటర్నల్ ఈ ప్రాసెస్ అని రన్ అవడానికి, ఆ టూల్స్ అన్ని కూడా ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ టీమ్ బిల్డ్ చేస్తారండి. ఇక్కడ మీరు చూస్తే ఫర్ డెవాప్స్ కై ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, ఫర్ ఎస్ఆర్ఈ ఇట్స్ గుడ్ టు హ్యావ్, బట్ ఫర్ ప్రోడక్ట్ కంపెనీస్ యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్. ప్లాట్ఫామ్ మ్యాండేటరీ. ఓకే, సో మీరు ఏ రోల్స్ వెళ్తారు నార్మల్గా, టిపికల్ రోల్స్ విల్ బి హియర్ అండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ వెన్ ఐ సే ఎస్ఆర్ఈ, ఎస్ఆర్ఈ హ్యాస్ ఇట్స్ ఓన్ డెఫినేషన్స్. ఓకే, నార్మల్గా ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ ఏ మ్యాంగ్ కంపెనీ, ఇక్కడ ఎస్ఆర్ఈ డిఫరెంట్గా ఉంటుందండి. ఈ మధ్యన ప్రతి కంపెనీ కూడా ఎస్ఆర్ఈ అంటున్నారు. ఓకే, నార్మల్ టిపికల్ కంపెనీస్లో ఎస్ఆర్ఈకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ ఒకటి, సిస్టమ్ డిజైన్స్ ఒకటి ఎక్స్పెక్టెడ్ కాదు. ఓకే, బట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ టాప్ నాచ్ ప్రోడక్ట్ కంపెనీస్, వాటికి ఖచ్చితంగా డిఎస్ఏ అల్గోరిథమ్స్ కానీ సిస్టమ్ డిజైన్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు పిక్ ఎనీ లాంగ్వేజ్ ట్రై టు పిక్ జావా. అదే పైథాన్ బెటర్ కదా అనుకుంటే పైథాన్ ఈజ్ ఓకే అండి, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అప్లికేషన్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ మెజారిటీ ఆఫ్ దమ్ విల్ బి ఇన్ జావా. ట్రై టు అండర్స్టాండ్ ద జావా కోడ్ అట్లీస్ట్. ఓకే, నా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇనిషియల్గా చాలా మంది డెవాప్స్ వెళ్ళాలా ఎస్ఆర్కి వెళ్ళాలా రోడ్ మీ ఇష్టం అండి. ఇఫ్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గుడ్ అట్ ద నెట్వర్క్ స్టఫ్ ఆర్ అడ్మిన్ స్టఫ్ అనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ హ్యాపీలీ ఎస్ఆర్ఈ రోల్. If I want to be some sort of a implementation guy, okay, more of a DevOps guy, then you can go apply for these sort of roles. If you're pure developer, ఆబ్వియస్గా డెవలపర్స్ ఉంటారని ప్లాట్ఫామ్ టీంలో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక కంపెనీ సినారియోలో మనం డెవలప్స్ ఇంజనీర్, వీఆర్ నాట్ ఎస్ఆర్ఈస్, ఈవెన్ సార్ట్ ఆఫ్ ఎస్ఆర్ఈ బట్ నాట్ ఎ టిపికల్ ఎస్ఆర్ఈ. యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్ అవర్ రోల్ ఈస్ టు బిల్డ్ సమ్ అప్లికేషన్స్ అండ్ డిప్లాయ్ ద అప్లికేషన్స్ ఇన్ ఏ రోబస్ట్ వే. ఓకే, ఇన్ దట్ ప్రాసెస్ as a DevOps engineer, mm, okay, or let me do one thing. I'm having something called as, okay, we all, let me remove this one. Sorry. We all work. I don't like to write notes, Sunday, but few times I need to. So bear for me for a few minutes. We all work for a company called, let's assume, I'll take my company instead of taking someone else's name. Okay. I-27 carton. Let me take this one. Okay. Now, thing is, who is majorly into consulting business. Okay. This company is currently having three major projects. ఒకటి I-27 e-commerce application, I-27 banking applications, and education, okay, EDU. Okay, out of all, currently we have been, or we are hired, okay, to implement DevOps practices for I-27 e-commerce project. Okay, and the rest and the other two projects will be started in the coming year. Okay, so currently normal job roles we generally go for DevOps in the roles, and because as a company I want that guy to come into picture
అండ్ ఇంప్లిమెంట్ ఆల్ ద డెవాప్స్ ప్రాక్టీసెస్ అండ్ ఇంప్లిమెంట్ ఆల్ ద సిఎస్డి పైప్లైన్స్ అండ్ ఆల్. ఓకే, అందులో మనకున్న 3 ప్రాజెక్ట్స్. లెట్స్ అజ్యూమ్, సి ప్రాజెక్ట్ అనే టర్మ్ చాలా క్లియర్ అర్థం చేసుకోవాలండి. ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, నేను ఒక ఈసీ2 మెషిన్ క్రియేట్ చేసి వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేశాను, ఇది ప్రాజెక్ట్ కాదు, దీని ప్రాజెక్ట్ అనరు. నేను టెరాఫామ్ ఉపయోగించుకొని ఒక చిన్న వీపీసీ క్రియేట్ చేశాను, ఇది ప్రాజెక్ట్ కాదు. టెరాఫామ్ యూస్ చేసుకొని ఫైల్ కాపీ, ఆన్సిబుల్ యూస్ చేసుకొని ఫైల్ కాపీ చేశాను, ఇది ప్రాజెక్ట్ కాదు. ఓకే, చాలా మంది ఇలాంటి కలిపి 50-70 ప్రాజెక్ట్స్ అంటారండి. అవి ఎందుకు పనికిరావు. ఓకే, థింగ్ ఏంటి ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, నాకు ఎస్బీఐ అనే కంపెనీ వాళ్ళ ఫ్రంట్ అండ్ అప్లికేషన్ మన టీసీఎస్ అనే కంపెనీ ప్రొవైడ్ చేస్తారు, ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే, జెరోదా అనే కంపెనీ తన యొక్క కైట్ అనే అప్లికేషన్ని మన కంపెనీ డెవలప్ చేయమని ఇచ్చారు, ఇది ఒక ప్రాజెక్ట్. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ అనే కంపెనీ తన యొక్క వెబ్ అప్లికేషన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఏమైతే వెబ్లో ఉన్నాయో ఇందులో చాలా మైక్రో సర్వీసెస్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, క్రాన్స్ అవ్వచ్చు, చాలా ఉంటాయి. వీటిని మనకు ప్రాజెక్ట్ కింద ఇచ్చారు. సో ప్రాజెక్ట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ అండి. వీటిని టిపికల్ ఏమంటుంది, టాస్క్లు అనొచ్చు. బట్ వీటిని చాలా మంది ప్రాజెక్ట్స్ అనుకుంటారు, అది ప్రాజెక్ట్స్ కాదు. ఓకే, నా ఇప్పుడు మనకేంటి, ఈ ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ కామర్స్ సైడ్, ఒకటేమో బ్యాంకింగ్ సైడ్, ఒకటేమో ఎడ్యుటెక్ సైడ్. నా ద థింగ్ ఈజ్ కరెంట్లీ వీ హ్యావ్ బిన్ హైడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అంటే మన రోల్స్ ఏంటండి, ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు, మనం ఆ డెవలప్ అయిపోయిన కోడ్ని బిల్డ్ చేసుకొని డిప్లాయ్మెంట్ అంతా చేసుకోవాలి. ఓకే, ఫర్ దిస్ వన్ లెట్స్ హ్యావ్ సమ్ టీమ్. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా టీం ఉంటారు కదా ఖచ్చితంగా. వితౌట్ ఎ టీమ్, ఓకే, ఇప్పుడు టీం ఎవరు ఉంటారు నార్మల్గా? లెట్ మీ డూ దిస్ వే. ఓకే, ఫస్ట్లీ లెట్స్ అజ్యూమ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ టీమ్ కాల్డ్ అస్, ఓకే, డెవ్ టీమ్ ఉంటారు మనకి. అలాగే దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ క్యూఏ టీమ్ అనొచ్చు, లేకపోతే వీళ్ళని వి జనరల్ కాల్ ఎస్టీఈటీస్ అంటారండి. ఓకే, విల్ బి హ్యావింగ్ లీడ్స్, వి హ్యావింగ్ మేనేజర్స్, అండ్ ద మేజర్ థింగ్ ఈజ్ అస్, DevOps/SRE టీమ్. ఓకే, ఈ టీం రాసుకోండి, ఎందుకంటే మేబీ తర్వాత మన గిట్ హబ్ కానీ దేనికి అవసరం రావచ్చు. లెట్స్ అజ్యూమ్ రామ్ is one, and let's assume give me 2 more names, John and one is Ben. Okay, and there is one more person called as Chris and Ashish. And leads low, Krishna is the lead, and managers will having Maha, and DevOps engineer. Let me pick one person from the team, and let's pick Hemant. It's a random pick, and ఓకే, హేమంత్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ టీమ్ కంప్లీట్లీ. ఈ టీమ్ ఇదంతా ఈ I-27 ఈ-కామర్స్ అనే అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనం ఫామ్ చేసుకున్న టీం. ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఓకే, డెవ్ టీమ్ పర్సన్స్ ఏమో అప్లికేషన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అప్లికేషన్ బిల్డ్ ఏంటి, సారీ, అప్లికేషన్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. 1 సెకండ్. ఓకే, ఏ అప్లికేషన్ ఇంకా మనకు తెలియదు, అంటే ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ మనకు వస్తుంది, ఆన్బోర్డ్ అవుతుంది, దానికోసం ఒక టీం హైర్ చేసుకున్నాం మనం. దీస్ అ కంప్లీట్ టీమ్. అండ్ ఇందులో డెవలపర్స్, టెస్టర్స్ ఉంటారు, మన డెవాప్స్ టీమ్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, అండ్ లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ స్క్రమ్ మాస్టర్ యాజ్ వెల్. ఓకే, స్క్రమ్ లీడర్, స్క్రమ్ మాస్టర్, ఆ స్క్రమ్ అది స్క్రమ్స్ అనుకోండి, మీ ఇష్టం, someone. Okay, now this is a complete team that will be working on this application going forward. అంటే మీనింగ్ ఏంటి? ఓకే, దిస్ guy will be helping us to develop the application. Once application is developed, these guys will be giving us a something called as a good to go. బేసికలీ చూడండి, డెవ్ టీమ్ ఏం చేస్తారండి, ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ రాసుకుందాం, ఇది కంప్లీట్గా రోల్స్ అని పెట్టుకుందాం, ర్యాండమ్ టెక్స్ట్ ఇది, ఇదేమి దీనికి సంబంధం లేదు. ఓకే, సో బేసిక్ ఏంటి, ఓకే, ఆర్ లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ రైట్ ఇన్ అ డిఫరెంట్. ఓకే, మనకి అసైన్ అయిన ప్రాజెక్ట్ ఏంటి, అసైన్డ్ ప్రాజెక్ట్. ఓకే, మనకి ఇప్పుడు టీం ఫిక్స్ అయిపోయారు, మన ప్రాజెక్ట్ ఏం I-27 ఈ-కామర్స్ అనే ప్రాజెక్ట్ మనకు వస్తుంది. ఓకే, అండ్ ఈ ప్రాజెక్ట్ కావాల్సిన టీం ఇది, అండ్ ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తారు యాక్చువల్గా అంటే, ఫైన్, ఓకే, అప్లికేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ 1 అప్లికేషన్ అండి. గుర్తుపెట్టుకోండి, ప్రియారిటీ 1 ఆ టర్మ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే
మన కంపెనీస్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. ప్రతి అప్లికేషన్ కూడా ప్రియారిటీ అప్లికేషన్ కాదు. దే మైట్ బి మల్టిపుల్ అప్లికేషన్ డిపెండింగ్ అపాన్ ద స్కేల్ ఆఫ్ ది అప్లికేషన్ అవ్వచ్చు, లేకపోతే దాని మీద వచ్చే రెవెన్యూ అవ్వచ్చు, దాని మీద స్పెండ్ చేసే బడ్జెట్ అవ్వచ్చు. డిపెండింగ్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వీ డిఫైన్ వాట్ ఈస్ ద ప్రియారిటీ ఆఫ్ ద అప్లికేషన్. లెట్స్ అజ్యూమ్ దట్ నాకు అప్లికేషన్ ఉంది, ఈ కామర్స్ అప్లికేషన్, దీని మీద బాగా రెవెన్యూ జనరేట్ అవుతుంది, అలాగే దీనికి క్లయింట్ బేస్ చాలా ఉంది. ఓకే, ఇన్ దాట్ కేస్ ఐ విల్ బి ప్రియారిటైజింగ్ దెమ్ యాజ్ అ P1. ఓకే, ఇంకో చిన్న అప్లికేషన్ ఉంది, పెద్ద హెవీ యూసేజ్ లేదు, కాకపోతే మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ P1 అప్లికేషన్కి ఈ బ్యాక్ అండ్ కొన్ని సపోర్ట్స్ కొన్ని సర్వీసెస్ అన్ని కూడా ఈ P2 అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ దర్ ఇస్ వన్ మోర్ అప్లికేషన్ P3 అప్లికేషన్, P3 P4 అని అంటారు. అవేంటంటే మీనింగ్, చాలా తక్కువ యూజర్ బేస్ ఉంటారు, పెద్ద రెవెన్యూ జనరేట్ అవ్వదు. ఒకవేళ అప్లికేషన్ డౌన్ అయిన ప్రొడక్షన్లో పెద్దగా అప్పటికప్పుడు ఎఫెక్ట్ అవ్వడానికి స్కోప్ అవసరం లేదు. సో ఎప్పుడు కూడా P1 P2 ఎందుకు డిఫైన్ చేసుకుంటుంటే ఆ అప్లికేషన్ యొక్క ఫిక్స్ అండి. P1 అప్లికేషను, P2, P3, P4 ఇవన్నీ ఒక కేటగిరీలోకి వస్తాయి. ఈ P1 అప్లికేషను చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈవెన్ ఎ స్మాల్ డౌన్ టైమ్ కెన్ కాస్ అ బిగ్ డాలర్స్ లాస్. చాలా లాస్ రావచ్చు. ఓకే, సో P1 అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ P1 అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు కూడా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దాట్. రైట్ నా, ఇప్పుడు ఏంటి I27 ఈ కామర్స్ అప్లికేషన్ ఇస్ అ ప్రియారిటీ 1 అప్లికేషన్. ఓకే, ప్రియారిటీ 1 ప్రాజెక్ట్ అనుకోండి, మళ్ళీ అప్లికేషన్ అవసరం లేదు. ప్రియారిటీ 1 ప్రాజెక్ట్ విచ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ in making this application accessible to the customers. Perfect. Right. Now, as the okay, మనకు అప్లికేషన్ వస్తుంది తెలిసింది, వెంటనే వర్క్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్స్ Q1లో చెప్తారండి, విల్ బి స్టార్టింగ్ ఇన్ అప్లికేషన్, అది Q4లో స్టార్ట్ అవుతాయి. బికాస్ ఆఫ్ బడ్జెట్ అవ్వచ్చు, లేకపోతే వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. ఒక్కసారి అనుకున్న ప్రాజెక్ట్ వెంటనే అవ్వదండి. ఇట్ విల్ టేక్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఇనిషియేట్ ద ప్రాజెక్ట్. ఓకే, సో నౌ ఇన్ ద ఇనిషియల్ మీటింగ్, okay, we had a discussion with the dev team. Okay, um, about the project. We in the sense I'm referring to DevOps engineers అండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా వి అన్నానంటే DevOps engineers. Uh, okay, I had a discussion with the dev team of the project, and came to know that the below is the tech stack that is getting implemented. Second, let me, okay, that is getting implemented in our project. టైపోస్ ఇగ్నోర్ చేయండి, నేను తర్వాత వాటిని సెట్ చేస్తాను. ఓకే, ఏంటది? అవర్ ప్రాజెక్ట్ ఇంక్లూడ్స్ 3 micro services which are being deployed in Java, Java Spring, Java Spring Boot. Okay, we have a front end being developed in React, and the data is getting stored in MySQL databases. Okay, సో జనరల్ టెక్ స్టాక్ ఏంటి? ఓకే, మనకి మొత్తం అప్లికేషన్, ఇంకా అప్లికేషన్ ఏం తెలియదు మనకి, బట్ టెక్ డెవలపర్స్ ఇమాజినేషన్ ఏంటి? ఓకే, యాజ్ పర్ దేర్ డిస్కషన్ విత్ బిజినెస్ టీమ్ అండ్ ఆల్, దే కేమ్ టు నో దాట్ ఓకే, మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఇవి ఒక మైక్రో సర్వీస్ కావాలి. ఎన్ని మైక్రో సర్వీస్ కావాలి? దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ మెథడాలజీ, అండ్ దెన్ డిరైవ్ దాట్ వీఆర్ హ్యావింగ్ 3 మైక్రో సర్వీసెస్, అండ్ ఆ 3 మైక్రో సర్వీస్ కూడా జావాలో ఉంటాయి. ఓకే, అండ్ మనం ఫ్రంట్ ఎండ్ ఏమైతే అప్లికేషన్ డెవలప్ చేస్తామో ఎవ్రీథింగ్ ఈస్ బీన్ డిప్లాయిడ్ ఇన్ రియాక్ట్ అప్లికేషన్. అండ్ బ్యాక్ అండ్ డేటా అంతా ఈ మైక్రో సర్వీస్ డేటా ఉండాలి కదండి, ఇవంతా కూడా MySQL డేటాబేస్లో పాయింట్ చేస్తున్నారు. నౌ దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ యువర్ మైక్రో సర్వీసెస్ క్యాన్ బి డిప్లాయిడ్ ఇన్ డిఫరెంట్ టెక్ స్టాక్ యాజ్ వెల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, మనం చాలాసార్లు చూసాం. దిస్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు సీ ద బొటిక్ ఎగ్జాంపుల్,
This example is been defined with 11 microservices and load generate, checkout, recommendation, product catalog. And if you see, these are the microservices. Front end ఏమో గో లాంగ్వేజ్ ఉంది. మీరు ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఏమి చెక్అవుట్ చూసుకున్న అది గో లాంగ్వేజ్ ఉంటుంది. యాడ్ సర్వీసెస్ ఇన్ జావా. సో డిఫరెంట్ డిఫరెంట్ టెక్ స్టాక్ ఉంటాయండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ ఫ్లో. బట్ థింగ్ ఏంటంటే జనరలైజ్డ్గా ప్రతి కంపెనీకి చాలా వరకు టెక్ స్టాక్ మైక్రో సర్వీస్ బిజినెస్ సేమ్ టెక్నాలజీ అండి. కొన్ని ప్రాజెక్ట్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టెక్ స్టాక్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూర్ డెవలపర్ వాంట్స్ టు గో. మన ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ఏ టెక్ స్టాక్ అయినా సరే వాటికి బిల్డ్ అండ్ రిలీజు, డిప్లాయ్మెంట్స్, సిఐసిడి, ఇన్ఫ్రా ఇవన్నీ మనం హ్యాండిల్ చేసుకుంటాం. ఓకే, నాకు జావా వచ్చు బట్ మీరేం గో యూస్ చేస్తున్నారు, నా గో లాంగ్వేజ్ రాదు అని చెప్పడానికి లేదండి. ఎనీథింగ్ వీ నీడ్ టు అడాప్ట్, దట్స్ ద ప్రైమరీ థింగ్. ఓకే, సో మనకి అర్థమైంది ఏంటి, దీస్ ఆర్ ద త్రీ ఇంప్లిమెంటేషన్స్. దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ అండ్ దిస్ ద బ్యాక్ ఎండ్. ఓకే, ఇది ఫ్లో. ఇప్పుడు థింగ్ ఏంటి, ఓకే, నౌ ఫైన్. సో కన్సిడరింగ్ ద అబౌట్ టెక్ స్టాక్, వి నేను కొన్నిసార్లు రాస్తానండి మీకు అలవాట్ అయినంత వరకు. కన్సిడరింగ్ ద అబౌట్ టెక్ స్టాక్, వి డెవాప్స్ టీమ్ నీడ్ టు ఇంప్లిమెంట్ ద ప్లాన్ ఫర్ ద ప్రాజెక్ట్ టు గో లైవ్. ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఏమంటది, గో లైవ్. ఓకే, ఇవి అర్థం కావాలండి. ఎందుకంటే మీరు డెవాప్స్ అంటే ఓన్లీ టెక్ స్టాక్ ఒకటే రాసేసుకుంటూ వెళ్ళిపోరండి. ఆ టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఈ టెక్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ చేసి నేను గోలోకి వెళ్ళాలి. గోలోకి వెళ్ళడం మీనింగ్ ఏంటి, ఓకే, ఇప్పటి వరకు మన బిజినెస్, నా డెవలపర్కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. మనం ఏంటి, ఆ ప్రాజెక్ట్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసి గోలోకి వెళ్తే మీనింగ్ ఏంటంటే నా కస్టమర్స్ అప్లికేషన్ యాక్టివ్ చేయగలరు. ఓకే, దట్స్ గో లైవ్. ఇందులో మనకి కాల్స్ అవుతుంటాయండి. అందులో గో నో గో అని పెడతామంట. గో అంటే మీనింగ్ ఏంటంటే అంత బాగుంది, ప్రొడక్షన్కి వెళ్ళండి అని చెప్తాం. నో గో మీనింగ్ ఏంటంటే మన టీము ఓటింగ్ వేస్తారండి. ఓకే, ఒక రౌండ్ టేబుల్లో, ఓకే, డెవాప్స్ ఇంజనీరు, డెవలపరు, టెస్టరు, స్క్రమ్ మాస్టరు, అలాగే టీమ్ లీడ్. ఓకే, వీళ్ళందరూ ఓటింగ్ వేయాలన్నమాట. ఓకే, ఎవరైనా సరే క్వారం ఫామ్ అవ్వలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజనీర్ ఏమంటున్నారంటే ఐ డోంట్ వాంట్ టు గో టు లైవ్ టుమారో బికాస్ ఐఎమ్ సస్పెక్టింగ్ దాట్ దెర్ ఆర్ టూ మోర్ ఇష్యూస్. అట్ ద సేమ్ టైం టెస్టర్ కూడా అవును మేబీ దిస్ ఈస్ కాసింగ్ ఇష్యూస్ అన్నారు అనుకోండి. జనరల్గా ఏం చేస్తారంటే దట్స్ ఎ నో గో కాల్. నో గో కాల్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ రిలీజు, ఆ స్క్రమ్ మీకు ఏమైతే ఆ చేంజ్ టికెట్ రిలీజ్ ఉందో ఆ రిలీజ్ ప్రొడక్షన్కి వెళ్ళదు. వీల్ బి హాల్టింగ్ టు ద నెక్స్ట్ సైకిల్. ఓకే, ఎందుకు అవ్వలేదు ఏంటనేది మళ్ళీ పోస్ట్ మార్టం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నా ఇప్పుడు ఏమైతే మన టెక్ స్టాక్ ఉందో ఇది మనం డిప్లాయ్ చేయాలి. ఓకే, నా ద థింగ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ది మేనేజ్మెంట్ వాంట్స్ అస్ టు డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఇన్ టు ప్రాడ్ ఇన్ అ మంత్స్ టైం. ఇన్ అ మంత్ టైం పెడతాం, మనం కూడా ఫినిష్ అవ్వాలి కదా మంత్ టైం. ఐడియల్గా ఎప్పుడు కూడా డెవాప్స్కి టైట్ డెడ్లైన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ లైక్ ఓకే నాకు నచ్చినట్టు చేసుకుంటాను, నాకు టైం ఫ్రేమ్ ఎంతైనా పర్లేదు అనడానికి లేదండి. ఖచ్చితంగా దే షుడ్ బి ఎ బౌండరీ ఫర్ ఎవ్రీ టాస్క్. ఓకే, మనకి జనరల్గా టాస్క్ వచ్చినప్పుడు ఏంటంటే వి జనరలీ గెట్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ యూజర్ స్టోరీస్ అండి. మీకు తెలిసే ఉంటుంది, బట్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో, జనరల్గా విల్ యూజింగ్ సంథింగ్ ఆన్ యూజర్ స్టోరీస్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన యూజర్ స్టోరీ ఏం ఇచ్చారంటే మన బొటిక్ టీమ్కి, సారీ మన బొటిక్ కాదు, I27 ఈ కామర్స్ అనే టీమ్కి బిల్డ్ ఏ జెన్కిన్ సర్వర్. ఓకే, యూజర్ స్టోరీ ఎంత, US 123 యూజర్ స్టోరీ అసైన్ టు, వన్ సెకండ్ బై, అసైన్ టు శివ. వన్ సెకండ్, మై పెన్ స్టాప్ రైటింగ్. ఓకే ఓకే ఫైన్, అసైన్ టు శివ. సో అలాగే దేర్ మైట్ బి వన్ మోర్ రిక్వైర్మెంట్ లైక్ ఓకే, ఫిక్స్ ద, చూడండి ఇది ఇంప్లిమెంటేషన్, ఫిక్స్ ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఇష్యూ ఫర్ ద యాప్ టీమ్ ఇన్ prod.
ఇది ఫిక్స్. ఓకే. యూఎస్ 456 యూజర్ స్టోరీ. సో బేసిక్ ఇప్పుడు కూడా యూజర్ స్టోరీలో వర్క్ చేస్తుంటాం అండి. ఎవ్రీ డే మన స్క్రమ్ బోర్డ్ ఏం చెప్తాం, ఓకే నేను ఓకే టుడే మై రిపోర్ట్ ఈస్ దట్ ఐ హావ్ బీన్ వర్కింగ్ ఆన్ అ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ వే అండ్ ఐ హావ్ బీన్ ఫిక్సింగ్ టూ ఇష్యూస్ అండ్ ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ ద డెవ్ టీమ్స్ ఇన్ ఆర్డర్ టు ఫిక్స్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ దెమ్. దిస్ మై టుడేస్ టాస్క్ అండ్ టుమారో ఐ విల్ బి వర్కింగ్ ఆన్ or I'll be picking up user story 456. Okay. And in that, I'll be having multiple tasks, task one, task two, task three. I might be working on task one tomorrow and task two and task three, I might be working on the coming days. సో ఏం చేసామనేది ఎప్పుడు కూడా స్క్రమ్లో చెప్తారు జనరల్గా. ఓకే. నా ఇక్కడ ఎప్పుడు కూడా ఒక డెవాప్స్ ఇన్ రోల్ ఎప్పుడు జనరలైజ్డ్గా 50% ఆఫ్ ది టాస్క్ విల్ బి ఇన్ టు సంథింగ్ కాల్డ్ as ఇంప్లిమెంటేషన్ and 50% of the task will be into something called troubleshooting. ట్రబుల్ షూటింగ్ అవ్వచ్చు, మన డెవలపర్కి ఫిక్సెస్ చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే ఇది మన టాస్క్. జనరల్ ఎప్పుడు కూడా మీ ఓవరాల్ టైంలో వీల్ బి స్పెండింగ్ ద టైమ్ ఇంటూ దీస్ టూ కేటగిరీస్ అండి. ఓకేనా. బట్ జనరలైజ్డ్గా దిస్ కేటగరైజింగ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎస్ఆర్ఈ రోల్. ఓకే. ఎస్ఆర్ఏ డెఫినేషన్ అంటే ఎస్ఆర్ఈ బుక్ ఏమైతే ఉందో ఆ ఎస్ఆర్ఈ బుక్ నుంచి డిఫైన్ చేసుకున్న డెఫినేషన్ ఇదన్నమాట. 50% ఇంప్లిమెంటేషన్ అంటే కొత్త టాస్క్లు, 50% ఏమో ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అంతా స్మూత్గా వెళ్ళడం కోసం, ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఉండడం కోసం వీ మైట్ బి డిఫైనింగ్ 50% టాస్క్. ఓకే. నా ఇప్పుడు మనకి ఏమైతే టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చిందో, ఓకే ఆబ్వియస్గా వాళ్ళ డెడ్ లైన్స్ చాలా చాలా మీనింగ్లెస్ ఇస్తారండి. ఓకే, దట్స్ అ ఫ్యాక్ట్. ఓకే. ఇప్పుడు యాజ్ ఎ లీడ్, ఓకే ఐ నీడ్ టు ఓకే లెట్స్ అజ్యూమ్ దట్ అవర్ డెవలపర్ అవర్ డెవాప్స్ ఇంజనీర్ హేమంత్, రైట్? అండ్ లెట్స్ అజ్యూమ్ శివ ఇస్ అ లీడ్ డెవాప్స్ ఇంజనీర్. Okay, so మనం ఏం చేయాలి? As a lead DevOps in there, you should be having a clear-cut plan about what are the tasks that you want to perform and what are the tasks that are being assigned to the developers. Okay, so now we need to okay, below is the technical. ఇప్పుడు దాకా ఓవరాల్ స్టోరీ అంటే ప్రాజెక్ట్ వచ్చింది, వాళ్ళు ఎవరు డిఫైన్ చేసుకున్నారు, ఏం టెక్ స్టాక్, ఇవన్నీ కూడా. నౌ లెట్స్ అండర్స్టాండ్ ద టెక్నికల్ ఇంప్లిమెంటేషన్. We need to be having ఇన్ అవర్ స్కోప్లో లేదనుకోండి, ప్రాబ్లం ఏమవుతుంది, ఏది చేయాలో ఏది చేయదో కూడా తెలియదు మనకి. ఓకే, సో ఫర్ దాట్ లెట్ మీ రైట్ ఆన్ ఫ్యూ యాక్షన్ ఐటమ్స్. అంటే ఎవరు ఏం చేయాలి, ఒకసారి యాక్షన్ ఐటమ్స్ రెడీ అయిపోయి అనుకోండి, దెన్ ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు సెగ్రిగేట్ వాట్ ఆర్ ద థింగ్స్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇద్దరు ఉంటారండి. ఎవరు? దెర్ బి వన్ పర్సన్ కాల్డ్ డెవలపర్స్ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ as డెవాప్స్ ఆర్ డెవలపర్స్ టీమ్ అనండి, డెవ్ టీమ్ అనుకోండి మీ ఇష్టం. అలాగే డెవాప్స్ టీమ్. ఓకే, వీళ్ళిద్దరు రెండు టాస్క్లు ఉంటాయి, రైట్? ఇప్పుడు ఎవరు ఏం చేయాలి? దిస్ టీమ్ will be working on the source code creation. Okay. Once the code is ready, they will perform the initial tests in the local environment. గుర్తుపెట్టుకోండి టర్మ్, కొత్త టర్మ్, లోకల్ ఎన్విరాన్మెంట్. కొత్తది కాదు, చాలాసార్లు వినే ఉంటారు మీరు. లోకల్ ఎన్విరాన్మెంట్ మీనింగ్ ఏంటి? డెవలపర్స్ ఎప్పుడు కూడా తన అప్లికేషన్ డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ చేసే టాస్క్ ఏముందంటే లోకల్లో బిల్డ్ చేసుకుంటారండి. లోకల్లో ఆ ఇన్ఫ్రా మొత్తం సెటప్ చేసుకుంటారు, లోకల్ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తారు. ఏంటి, ఏమైనా చేంజెస్ ఏమైనా కావాలంటే లోకల్లో చెక్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోయి డెవ్ ఎన్విరాన్మెంట్లోని టెస్ట్లో వర్క్ చేయాలండి. ఫస్ట్ ఇనిషియల్ అంటే ఇనిషియల్ స్మోక్ ఏమైతే చేస్తారో ఆ స్మోక్ అంతా కూడా వాళ్ళు లోకల్లో చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ కమ్స్ ద క్రిటికల్ టీమ్ కాల్డ్ డెవాప్స్ టీమ్. ఓకే, ఫైన్. నా ఒకసారి మన టీం ఏం చేయాలి? ఓకేనా, ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు, సోర్స్ కోడ్ క్రియేట్ చేసుకుంటారు, బాగానే ఉంది. బట్ మనం ఏం చేస్తాం అంటే ఒకసారి వెరీ హై లెవెల్ స్టెప్స్ రాసుకుందాం. వీటిని నెక్స్ట్ ఎలాబరేట్ అంటే టాస్క్ బై టాస్క్ వచ్చినప్పుడు ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్దాం. బై డిఫాల్ట్ ఏమవుతుంది, ఒకసారి మీరు ఈ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి డాక్యుమెంటేషన్ చేశారనుకోండి, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఓకే ఇవి నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి నా టాస్క్లు, ఇవి నా చేసిన టాస్క్లు అని చెప్పేసి ఈజీగా.
నెక్స్ట్ మనం చేయాల్సిన టాస్క్లు ఏంటి? వెరీ హై లెవెల్లో బిలో ద చూసారా, డెవలపర్స్ ఫోకస్ ఏంటంటే సోర్స్ కోడ్ క్రియేషన్. ఓకే, మన టాస్క్లు ఏంటి? బిలో ద వెరీ హై లెవెల్ స్టెప్స్ దట్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ డ్యూరింగ్ ద డిప్లాయ్మెంట్ ఫేస్. ఓకే, ద డీటెయిల్డ్ స్టెప్స్ విల్ బి ఫాలోడ్ లేటర్. ఓకే, ఏ ఉండే స్టెప్స్? ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలి? వీ నీడ్ టు క్రియేట్ GitHub repos for the dev teams. ఎందుకు? టు ప్లేస్ ద సోర్స్ కోడ్ ఇన్ ఏ సెంట్రల్ లొకేషన్. సరే, ఎందుకంటే గిట్హబ్ లేకుండా ఏమి చేయలేం. Without the GitHub, I can't even do any sort of commits and all. Ideally, I should be having a place where I can at least put the developer source code, and from then onwards, I can have multiple implementation areas. Okay. Now, సరే, GitHub source code ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఏం కావాలి? We need to have a mechanism to build the source code developed by the developers. Okay, at a central location. లోకల్లో కాదండి, లోకల్స్ డెవలప్ బిల్డ్ చేస్తారు. బట్ అలా కాదు, మనం ఏం చేయాలి? వాళ్ళ సోర్స్ కోడ్ క్రియేషన్ కోసం రిపాజిటరీస్ క్రియేట్ చేస్తాం. ఆ రిపాజిటరీ కోడ్ని నెక్స్ట్ బిల్డ్ చేయడం కోసం బిల్డ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. సరే, బిల్డ్ మెకానిజం ఇంప్లిమెంటేషన్ చేయాలి. తర్వాత ఏం చేస్తాం? ఓకే, ఇన్ ఆర్డర్ టు స్టోర్ ద ఆర్టిఫాక్ట్స్ that are generated from the build, we need to have a centralized location or repo where, okay, ఖచ్చితంగా లొకేషన్ డేటా స్టోర్ అవ్వాలి. ఓకే, ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇమేజెస్ యాజ్ వెల్, రెండు కలిపి ఒకటి దాంట్లో పెట్టుకుందాం. ఓకే, సో ఏంటి? గిట్హబ్ ఉంది, తర్వాత గిట్హబ్లో కోడ్ పెట్టే డెవలపర్స్. నెక్స్ట్ మన రోల్ ఏంటి? వీ నీడ్ టు హ్యావ్ సమ్ మెకానిజం టు బిల్డ్ ది అప్లికేషన్. అండ్ అప్లికేషన్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఒక సక్సెస్ అయిపోతే ఆర్టిఫాక్ట్స్ అనే స్టోర్ ఒక డెస్టినేషన్ కావాలి. ఓకే, ఓకే, స్టోర్ ద ఆర్టిఫాక్ట్. ఓకే, ఫైన్. We should think of implementing a robust CI/CD pipeline where it should make the journey of a developer smoother. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బేసిక్గా మనం సిఎస్సిడి పైప్లైన్స్ క్రియేట్ చేస్తుంది ఏదో జెన్కిన్స్ యూస్ చేయాలని, లేకపోతే కంపెనీలో టెక్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం కాదండి. సిఎస్సిటీస్ మామూలు ఎందుకు చేస్తారంటే, ఒక అప్లికేషన్ ప్రొడక్షన్కి వెళ్తున్నప్పుడు మధ్యలో చాలా ఫేజెస్ దాటుకుంటూ వెళ్ళాలి. ఇన్ దాట్ ఫేజ్ మనం ఎంతైతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తామో, మనకన్నా డైలీ వాడిది జెన్కిన్స్ ఎవరు ఉన్నారంటే డెవలపర్స్ వాడతారండి. మనం ఒకసారి బిల్డ్ అండ్ డెవలప్ చేస్తాం, తర్వాత వాటిని డెవలపర్స్ డైలీ యూస్ చేసుకుంటూ వెళ్తారు. సో మన పైప్లైన్స్ ఎలా ఉండాలంటే, వాళ్ళ జర్నీ ఏమైతే ఉందో వాళ్ళ ఫోకస్ అంతా కూడా అప్లికేషన్ డెవలప్మెంట్ మాత్రమే పెడతారు. ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏమైతే ఉంటాయో బిల్డ్, డిప్లాయ్మెంట్స్, సోనా, ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా వీ షుడ్ బి హ్యావింగ్ ఎ వెరీ రోబస్ట్ పైప్ లైన్ సో దట్ దే షుడ్ నాట్ బి ఎనీ అంబిక్యూటీ వన్స్ అప్లికేషన్ స్టార్ట్ డిప్లాయింగ్. ఓకే, నా ఈ ప్రాసెస్లో మనకు అర్థమైంది ఏంటి? ఓకే, ఓకే, సిఎస్సి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? బిల్డ్, డాకర్, క్యూబర్నెటిస్, హెల్మ్, అవన్నీ ఇంప్లిమెంటేషన్ చూసుకుంటూ వెళ్దాం. బట్ నాకు సిఎస్సి రోబస్ట్ పైప్ లైన్ కావాలి. ఓకే, ఇప్పుడు రోబస్ట్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నప్పుడు థింగ్ ఏంటి? I should be having a mechanism as mentioned. The developers should be able to build and deploy the application. That's for sure. And దానికోసం రోబస్ట్ అప్లికేషన్, రోబస్ట్ బిల్డ్ చేయాలంటే అవసరం లేదు. కాకపోతే ఏ పైప్ లైన్, ఏ అప్లికేషన్ ఏ రిపాజిటరీకి వెళ్ళాలి? ఓకే, అలాగే నేను డిప్లాయ్ చేస్తున్నప్పుడు డెవలపర్ షుడ్ బి హ్యావింగ్ ఎ మెకానిజం లైక్, ఓకే, ఐ వాంట్ టు డిప్లాయ్ ది అప్లికేషన్ ఓన్లీ ఇన్ డెవ్, అంతే. అలా కాకుండా
మనం మన క్రియేట్ చేసిన పైప్లైన్ ఏంటి? ఓకే, డెవలపర్ డూ వన్ థింగ్. మీరు ఎప్పుడైతే మీ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో, సెకండ్, మీ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారో జస్ట్ బిల్డ్ అని ఎంటర్ చేయండి ఇక్కడ. ఆటోమేటిక్గా మొత్తం రకరకాల స్టేజెస్ ఉంటాయి మనకి. బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, సోనార్, ఇవన్నీ అన్నీ జరిగిపోతాయి. ఇలాంటివి వద్దండి ఎప్పుడు కూడా. మనం ఏం చేయాలి? వీ షుడ్ బి క్రియేటింగ్ ఎ సిఎస్ఈడి పైప్లైన్ ఇన్ ఎ వే దట్ డెవలపర్ షుడ్ బి హ్యావింగ్ ద ఫ్లెక్సిబిలిటీ టు చూస్ వేర్ టు డిప్లాయ్ and what not to deploy. And based upon the requirement and the parameters, we should be creating a pipeline. సో డెవలపర్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారు, సో ఓవరాల్ స్ట్రక్చర్ తీసుకొని ఆ స్కెలిటన్ బేస్ చేసుకొని మనం ఎప్పుడు కూడా సిఎస్సిడి పైప్లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి తప్ప, ఇట్స్ నాట్ లైక్ ఓకే డెవాప్స్ని ఎప్పుడు కూడా వన్ వే ఇంప్లిమెంటేషన్ చేస్తారనడానికి లేదు. ఓకే, శివ చెప్పండి. దిస్ ఈ డెవాప్స్ టీంలో థర్డ్ పాయింట్, మనం బిల్డ్ చేసిన తర్వాత వచ్చే ఆర్టిఫాక్ట్ ఏం ఇమేజెస్ తీసుకోవాలి అని చెప్పి డెవలపర్ టీం మెన్షన్ చేస్తారా? చేయరు, అసలు ఆ సంబంధం లేదు వాళ్ళకి. మరి ఇన్ కేస్ ఇప్పుడు వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేస్తాక కూడా సమ్ థర్డ్ పార్టీ లైబ్రరీ కానీ ఏదన్నా ప్యాకేజ్ కానీ యూస్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేయరు. మనం వాటికి ఎలా రాస్తాం మన పైప్ లైన్? ఏ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అప్లికేషన్ యూస్ చేస్తున్నారు. ఈ అప్లికేషన్‌లో ఎనీ ఆఫ్ థర్డ్ పార్టీ ప్యాకేజ్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ గో ఓకే. అప్లికేషన్ తీసుకుంటున్నప్పుడు ఆహ్, ఇంకొక ప్యాకేజ్ లైబ్రరీ యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఓకే. ఇంటర్నల్‌గా డెవలప్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆ ప్యాకేజ్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడ లోకల్ ఎన్విరాన్మెంట్‌లో డెవలప్ చేసుకుంటూ వచ్చారు కోడ్. ఓకే. హ్మ్. మనం బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ ప్యాకేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి కదా! వాటి కోసం ఏం చేస్తాం? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం చేస్తాం టిపికల్గా? ఇమేజెస్ ఎందుకు వాడతాం? అంతే కదా వాడతాం ఇమేజెస్. డెవలపర్ ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ అప్లికేషన్ రన్ అవడానికి ఏమైతే డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ కలిపి ఒక ఇమేజ్లో ప్లేస్ చేసుకుంటాం కదా. ఆ, మన మ లోక్ మన ఈ ఈ డెవాప్స్ టీమ్ దగ్గర బిల్డ్ చేసినప్పుడు ఫస్ట్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ బిల్డ్ అవ్వాలి. తర్వాత మన లైబ్రరీస్ బిల్డ్ అవ్వాలి. అలా ఉంటాయి కదా! థర్డ్ పార్టీ లైబ్రరీ బిల్డ్ ఎలా చెప్తాము? సో బేసిక్గా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, ఇది నా అప్లికేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ అనే మైక్రో సర్వీస్ ఉంది, ఇది జావాలో రాసుకున్నారు. నా అప్లికేషన్ బిల్డ్ అవడానికి నాకు కావాల్సిన సోర్స్ కోడ్ ఉంది. ఇందులో నాకు కావాల్సిన మెయిన్ ఫోల్డర్లో నేను డెవలపర్ కాబట్టి నా జావా అప్లికేషన్స్ రాసుకున్నాను. నా అప్లికేషన్ బిల్డ్ అవడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అని పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో ప్లేస్ చేసుకుంటాను. అంతేనా? ఇంకేం రాస్తారు మీరు? చెప్పండి. ఐ అండర్స్టాండింగ్ రాంగ్ వే? నా- నాకు క్వశ్చన్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇప్పుడు గో అప్లికేషన్ రాస్తాను సార్. మీరు చెప్పింది ఓకే. 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 ఈ గో అప్లికేషన్‌లో నేను ఇప్పుడు కరెన్సీ ప్యాకేజ్ అని చెప్పి ఒక ప్యాకేజీ డౌన్లోడ్ చేసుకున్నాను. అది వచ్చి థర్డ్ పార్టీది. కరెన్సీ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసి ఏం చేస్తున్నారు మీరు? ఆ ప్యాకేజ్ యూజ్ చేసుకొని అందులో ఫంక్షనాలిటీని నేను యూజ్ చేస్తున్నాను. అందులో ఉన్న మెథడ్స్‌ని నా కరెంట్ ప్రాజెక్ట్‌లో అప్లికేషన్‌లో యాక్సెస్ చేస్తున్నాననమాట. ఓకే, కోడ్లో యాక్సెస్ చేస్తున్నారు. కోడ్‌లో యాక్సెస్ చేస్తున్నాను. ఓకే. ఓకే. కోడ్‌లో యాక్సెస్ చేస్తున్నప్పుడు ఆహ్, ఈ డెవలపర్ ఎన్విరాన్మెంట్‌లోనేమో ఈ ప్యాకేజ్ సంబంధించిన గిట్‌హబ్ నుంచి తెచ్చేసుకుంటారు. థర్డ్ పార్టీ నుంచి గిట్‌హబ్. అక్కడ గో రన్ బిల్డ్ అన్నప్పుడు అప్లికేషన్ బిల్డ్ అవుద్ది. ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్‌లో ఈ ఈ ప్యాకేజెస్ ఉండవు కదా! మరి ఆటిని ఎలా ఫెచ్ చేస్తామని చెప్పేసి డౌట్ నాకు. ఎన్విరాన్మెంట్లు ఉండవు అంటే మీనింగ్ ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డెవలపరు తన అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఈ 1 2 3 4 5 ప్యాకేజెస్ కావాలని చెప్తారు, అంతే కదా తన లోకల్లో. తను ఏమైతే గిట్ హబ్లో నాకు కమిట్ చేస్తాడో ఆ గిట్ హబ్ నేను సోర్స్ ఆఫ్ ట్రూత్ కింద కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడున్న అప్లికేషన్ నేను బిల్డ్ చేసుకుని డిప్లాయ్ చేసుకుంటాను. ఒకవేళ నా ఇమేజ్లో ఈ లేయర్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్యాకేజ్లో ఏదో ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకున్నారు. ఓకే, దట్ షుడ్ బి ప్లేస్డ్ సమ్వేర్, రైట్? డౌన్లోడ్ అవుతుంది, మాన్యువల్ డౌన్లోడ్ అవ్వదు కదా, మాన్యువల్ డౌన్లోడ్ చేయకూడదు కదా. దే షుడ్ బి సమ్ మెకానిజం వేర్ షుడ్ బి రన్నింగ్ డిఫరెంట్ వే. లేదు, మాన్యువల్ డౌన్లోడ్ చేసిన జారో వార్ ఉందనుకోండి, ఆ జార్ని ఇందులో ప్లేస్ చేసుకుంటాం మనం. ఏదో ఒక జార్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జార్ ఎక్స్ట్రా జార్ ఉంది, చార్ట్ జీపీటీ జారే ఉందనుకోండి, ఆ జార్ మీకు అవసరం. ఆ జార్ని ఎక్కడో తెచ్చుకొని చెప్తారు కదా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జావాలో ఫామ్ ఎక్స్ఎంలో అన్నట్టు నెక్స్ట్ రియాక్ట్ కలర్ అనుకోండి, ప్యాకెట్ అవుట్ చేసి ఉంటుంది. ఓకే, నాకు పలానా రియాక్ట్ కనెక్ట్ అయ్యి నాకు కావాల్సిన జార్ డౌన్లోడ్ చేసుకొని చెప్తాం. ఇది బిల్డ్ చేసుకుంటుంది కదా, అదే బిల్డ్ చేసేది. ఇప్పుడు ఈ బిల్డ్ టూల్ మనమే రాస్తాం కదా సార్ డెవాప్స్ టీమ్. దీనిలో వీళ్ళకి డెవలప్‌మెంట్ టీమ్ ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారా అంటున్నాను. బిల్డ్ టూల్ అదేనండి. బిల్డ్ టూల్ ఇప్పుడు బిల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ టూల్ అంటే మీనింగ్ ఏంటి?
మీరు మేవన్ ప్యాకేజ్ అని రాస్తున్నారు, ఓకేనా? మేవన్ ప్యాకేజ్ ఒక ఆర్టిఫిషియల్ జనరేట్ చేస్తుంది, ఓకే? సరదాగా మిమ్మల్ని ఒక రియాక్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేయమని చెప్పాను, మీ కమాండ్ తెలియదు. సో జనరల్గా మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? డెవలపర్ని ఎవరితో ఈ రియాక్ట్ అప్లికేషన్ని ఎలా బిల్డ్ చేస్తారు మీ లోకల్లో, ఎలా స్టార్ట్ చేస్తారు, ఈ రెండు కమాండ్ నాకు ప్రొవైడ్ చేయండి. దీన్ని బట్టి నేను బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేసెస్ రాసుకుంటాను. ఓకే ఓకే ఓకే. క్లారిటీ, థ్యాంక్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా అడగండి, ఎందుకంటే ఏ డౌట్ చిన్నది కాదు. మ్యాక్సిమం టెక్నికల్ డౌట్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. అన్నీ నాకే గుర్తుండాలనేది కదా, మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా అడగండి, పర్లేదు. ఐ విల్ బి టేకింగ్ ఇట్ లాజికల్ పాయింట్స్, రైట్? ఫైన్. రా సో మేజర్ థింగ్ ఇస్ రోబస్ట్ పైప్ లైన్ క్రియేట్ చేయాలి, దట్స్ ద మేజర్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కసారి అప్లికేషన్ ఫ్లో చూద్దాం. అంటే అప్లికేషన్ ఫ్లో మీనింగ్ మన దాంట్లో ఏమి ఉన్నాయి అంటే మన రిపాజిటరీ ఆర్ మన ఏమైతే డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిప్లాయ్మెంట్స్ ఏముంటాయి ఫస్ట్. ఓకే. సో యాజ్ ఎ మెన్షన్ వీ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ అస్ three microservices, a React application for front end. ఓకే. ఈ MySQL కోసం ఇప్పుడు రాయనండి, మనకు అవసరం లేదు అప్పుడే, తర్వాత ఇవి ఉన్నాయి. ఫస్ట్ డెవలపర్ ఏం చేస్తారు? కోడ్ చేస్తారు. ఓకే. maybe well, let me do one thing. Maybe I should be having one repository. um, there is something called eraser. One second. Let me stop my share in 1 second. Uh, heading canvas. Okay, let me share my screen back. కనిపిస్తుంది అందరికి? అందరికి ఓకే, ఫైన్. ఓకే. సో దేర్ ఇస్ వన్ బ్యూటిఫుల్, మన జనరల్గా మనందరం వీక్ డ్రా టేబుల్లో గీస్తారండి, డ్రాయింగ్స్ ఏమైనా మీ ఆఫీస్లో. జనరల్గా ఇంకా చాలా లేటెస్ట్ అడ్వాన్స్ టూల్స్ వచ్చాయి, అందులో ఒకటి ఎరేజర్ ఒకటి. ఓకేనా? యూ కెన్ యూస్ దిస్ వన్ యాజ్ వెల్ ఫర్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ అండ్ ఆల్. ఓకే, యూ కెన్, ఇట్స్ అ ఫ్రీ సోర్స్, యూ కెన్ డౌన్లోడ్, సారీ నాట్ డౌన్లోడబుల్, ఇట్స్ అ ఓపెన్ సోర్స్ వెబ్ అప్లికేషన్. సో బేసిక్ ఏంటి, లెట్స్ అస్యూమ్ ఇది మన కంప్లీట్ ఫ్లో, అంటే మనం బిల్డ్ అండ్ డెవలప్ చేయాల్సిన ఫ్లో ఇది. ఓకే, ఏంటది? కరెంట్ ఇప్పుడు ఏంటి? లెట్ మీ take here, let me bring my annotator. Fine. If you just say we should be having a source code first. Lay a source code. If you see here, these 1, 2, 3 and 4. So basically we should be having 4 applications. These are being available to the developers. Currently local లో ఉన్నాయి. ఈ లోకల్లో ఉన్న సోర్స్ కోడ్ని నేనేం చేయాలి? ఫస్ట్ రిపోజ్ క్రియేట్ చేయాలి. ఎందుకు రిపోజ్ క్రియేట్ చేస్తాను? ఐడియల్గా యాజ్ ఎ మెన్షన్ ఖచ్చితంగా లోకల్లో కోడ్ అయితే ఏమి యూజ్ లేదు, ఐ షుడ్ బి కీపింగ్ ఎట్ అ పర్టికులర్ లొకేషన్. ఓకే. నెక్స్ట్ ద నెక్స్ట్ స్టెప్ ఐ నీడ్ టు మేక్ షూర్ ఈస్ ఐ నీడ్ టు బిల్డ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతే కదా, ఇన్ఫ్రా లేకుండా వర్కౌట్ అవ్వదు. ఇన్ఫ్రాలో బిల్డ్ చేస్తాను. ఓకే, ఇన్ఫ్రాలో బిల్డ్ చేస్తానంటే యూజింగ్ సంథింగ్ కాల్డ్ బేసికలీ ఈ టెరాఫామ్ పేరు ఇట్స్ జస్ట్ ఐడి అని. ఓకేనా? వేర్ జనరల్గా మన ఐడీస్కి వస్తే వీ కెన్ గో ఫర్ విఎస్ కోడ్ అవ్వచ్చు, లేదనుకోండి యూ కెన్ గో ఫర్ సంథింగ్ పైచామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ. The next step is, this is not a second step, this is generally a normal flow. The next step is to make sure we create the infra for them. ఎందుకు ఇన్ఫ్రా కావాలి? ఇన్ఫ్రా లేకపోతే అవ్వదండి. ఇన్ఫ్రా లేకుండా ఏది చేయలేదు మీరు. మీరు గిట్హబ్లో మీరు గిట్హబ్ కావాలంటే మీరు ఏం చేయొచ్చండి, యూ కెన్ హోస్ట్ గిట్హబ్ ఆర్ యూ కెన్ గో అండ్ యూజ్ సంథింగ్ కాల్ గిట్హబ్ క్లౌడ్. మీరు ఇది మీరు కావాలంటే చేసుకోవచ్చండి. వీఆర్ జనరల్ యూజింగ్ సంథింగ్ కాల్ గిట్హబ్ క్లౌడ్. సో మన సర్వర్స్ హోస్ట్ చేయాల్సిన నీడ్ లేదు, ఎవ్రీథింగ్ ఇస్ బై డిఫాల్ట్ అవైలబుల్
బై ద గిట్ హబ్ మనం ఏంటంటే మనకు కావాల్సింది డిప్లాయ్ చేసుకుని మనకు కావాల్సింది రీక్రియేట్ చేసుకుని వెళ్తున్నాం. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు మేక్ షూర్ వీ క్రియేట్ సంథింగ్ కాల్డ్ టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ ఆర్ టెరాఫార్మ్ మేనిఫెస్ట్ ఫైల్స్. వేటికి టెరాఫామ్ ఫైల్స్ కావాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ ట్రై. ఇక్కడ చిన్న చిన్న టూల్స్ మారుతాయండి, గార్ బదులు జేఫ్రాగ్ ఇవన్నీ. దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఫర్ డిఫరెంట్ పర్పస్ యాజ్ వెల్. సో ఇక్కడ మీకు గార్ చూస్తారనుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు. యూ కెన్ రీప్లేస్ దిస్ గార్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ జేఫ్రాగ్. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్ యూర్. సరే, ఇప్పుడు ఏంటి, నేను టెరాఫామ్ బిల్డ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలా బిల్డ్ చేస్తాను? టెరాఫామ్ ఇన్ఫ్రాకి ఏమేమి బిల్డ్ చేస్తానంటే, టెరాఫామ్ ఇన్ఫ్రా బిల్డ్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్ అండి. వాళ్ళు ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నారు? ఓకే, అంటే మన ఓవరాల్ ప్రాజెక్ట్లో మనకు అవసరం టెక్ స్టాక్ ఏంటి? ఓకే, నాకు మేబీ ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ జెన్కిన్స్ కావాలి. ఓకే, ఫర్ మీ ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ జావా ఐ నీడ్ టు హ్యావ్. ఓకే, ఆర్ జావా కన్నా ముందు ఫర్ టెక్ స్టాక్ ఫర్ టెరాఫామ్ టు వర్క్ ఆన్ ఐ నీడ్ టు హ్యావ్ ఫ్యూ సర్వర్స్. ఫస్ట్ సర్వర్ ఏంటండి, నాకు ఖచ్చితంగా జెన్కిన్స్ అయితే కావాలి. వై? బికాజ్ ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ సిఎస్సిడి. జెన్కిన్స్లో కూడా మాస్టర్ అవసరం, జెన్కిన్స్లో కూడా స్లేవ్ అవసరం. వన్ ఆ టూ మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్లేవ్స్ రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? మేబీ ఐ నీడ్ టు హ్యావ్ అ సర్వర్ ఫర్ ఆల్ ద కోడ్ క్వాలిటీ. ఎందుకంటే కోడ్ క్వాలిటీ లేకుండా అప్లికేషన్ డిప్లాయ్ అవ్వకూడదు. నెక్స్ట్లీ ఐ నీడ్ టు హ్యావ్ అ సర్వర్ ఫర్ విచ్ వన్, దేనికి బిల్డ్ ఇంకేముంటాయి? బిల్డ్ టూల్. బిల్డ్ టూల్. చెప్పండి, బిల్డ్ టూల్కి సర్వర్ అవసరం లేదు. నేను బిల్డ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, దానికి బిల్డ్ టూల్ కావాలి. ఇప్పుడు బిల్డ్ టూల్ కోసం సర్వర్ క్రియేట్ చేస్తామా అవసరం లేదా? అంటే మావెన్ ఇన్స్టాల్ చేయాలి, బట్ సోనార్లో ఇన్స్టాల్ చేసి చేయొచ్చు. చెప్పండి, జనరల్ ఇది కూడా ఇది బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. చెప్పండి, ఇప్పుడు నేను బిల్డ్ టూల్ మీ కంపెనీ ఎలా బిల్డ్ చేస్తానంటే ఏం చెప్తారు ఎవరైనా? బిల్డ్ సర్వర్ ఉంటుంది. బిల్డ్ సర్వర్ ఉంటుంది. ఓకే, ఎందుకు యూజ్ చేయండి బిల్డ్ సర్వర్ ద్వారా? ఆర్టిఫాక్ట్ ఏంటండి ఆర్టిఫాక్ట్? జనరేట్ చేస్తాం ఓకే ఓకే ఓకే, అయితే బిల్డ్ సర్వర్ కావాలంటారు మీరు, అవునా? ఈచ్ వెర్షన్ ఆఫ్ కోడ్. ఓకే, అవసరం లేదండి, ఎందుకంటే జెన్కిన్స్ స్లేవ్లో మనం మేవి ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. పర్ఫెక్ట్. జెన్కిన్స్ జెన్కిన్స్ ఏం చేస్తాం మనం? మాస్టర్లో జాబ్ కాన్ఫిగర్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అంతా జెన్కిన్స్ స్లేవ్లో అవుతుంది. ఇక్కడ జెన్కిన్స్ స్లేవ్ ఎందుకు వచ్చింది పిక్చర్లోకి? జెన్కిన్స్ స్లేవ్ ఏం చెప్తుంది? బాస్ మీరు ఏమైతే టాస్క్లు చెప్తారో ఆ టాస్క్లు నేను పర్ఫామ్ చేస్తాను. జెన్కిన్స్ ఏం చెప్తుంది? ఓకే స్లేవ్, నువ్వు వెళ్ళి మేవెన్ బిల్డ్ చేయంటావు. అంటే ఇప్పుడు బిల్డ్ టూల్ ఎక్కడ ఇన్స్టాలేషన్ చేయాలని నేను? స్లేవ్లో సరిపోతుంది, అవసరం లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ యువర్. ఎందుకంటే ఖచ్చితంగా నేను బిల్డ్ చేయడం కోసం బిల్డ్ పెట్టాల్సిన నీడ్ లేదు. ఆ బిల్డ్ ఎప్పుడు అవసరం? నా డెవలపర్ కావాలనుకున్నప్పుడు మాత్రం అవసరం తప్ప 24/7 రన్ అవ్వాల్సిన నీడ్ లేదు. సో నేను జెన్కిన్స్ లేవ్లో కాన్ఫిగరేషన్ తీసుకుంటా. ఏం చేయొచ్చు జెన్కిన్స్ లేవ్లో కాన్ఫిగరేషన్? ఓకే, ఇందాక మీరు ఏమైతే అన్నారో బిల్డ్ టూల్స్ అంటున్నారంటే ఓకే మేవన్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇంకేం చేయొచ్చు అండి? ఐ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డాకర్ రన్ చేయాలనుకుంటున్నానా, డాకర్ని కూడా ఇక్కడ రన్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఒకసారి పని చేద్దాం ఇక్కడ రాసే బదులు. ఓకే ఓకే, ఫస్ట్ ఏంటండి, నేను టెరాఫామ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, టెరాఫామ్ వచ్చింది పిక్చర్లోకి. ఏం బిల్డ్ చేయాలి ఫస్ట్ నేను? ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ జెన్కిన్స్ మాస్టర్. ఎందుకంటే ఖచ్చితంగా జెన్కిన్స్ మాస్టర్ లేకుండా ఏమీ డిప్లాయ్మెంట్ చేయలేను. నెక్స్ట్ ఐ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 1 or 2 స్లేవ్స్ డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్. లెట్ మీ క్రియేట్ 2 స్లేవ్స్. ఓకే, స్లేవ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ సిఎస్సిడి. పర్ఫెక్ట్. సిఎస్సిడి ఇంప్లిమెంటేషన్ దేనికి చేస్తున్నారండి? ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ సిఎస్సిడి ఫర్ మై అప్లికేషన్స్. ఏంటి అప్లికేషన్స్? 3 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి, అలాగే ఒక రియాక్ట్ అప్లికేషన్ ఉంది. వీటికి చేయాలి అంటే 4 యాప్స్, టోటల్గా 4 అప్లికేషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 4 అప్లికేషన్స్ కలిపి ఒక ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తాం. రైట్ నా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాను? ఓకే, నా జెన్కిన్స్ మాస్టర్ స్లేవ్స్ కావాలి. ఈ స్లేవ్లు ఏమేమి అవసరం? ఇంకా పోనీ ఈ స్లేవ్స్ పక్కన పెడితే ఇంకేం అవసరం అండి? జెన్కిన్స్ ఉంది మన దగ్గర, స్లేవ్స్ ఉన్నాయి, ఇంకేం అవసరం ఉంటారు మనకు సర్వర్స్?
ఓకే, సోనార్. గుడ్. ఇంకా జేఫ్రా. జే ఫ్రాగ్. ఓకే. ఓకే, జే ఫ్రాగ్. జే ఫ్రాగ్ నేను సర్వర్ తీసుకోనండి. ఐ విల్ బి గోయింగ్ విత్ హోస్టెడ్ వన్స్. ఓకే. సో జేఫ్రాగ్ అవసరం, ఎందుకంటే మన గిట్ హబ్ ఎక్కడ సర్వర్ తీసుకున్నాం లేదు. గిట్ హబ్ ఎందుకు తీసుకోవట్లేదు? మన గిట్ హబ్ అనేది హోస్టెడ్లో తీసుకున్నాం కాబట్టి. కావాలంటే మీరు జేఫ్రాగ్ని కూడా హోస్టెడ్లో తీసుకోవచ్చు, ఫ్రీ అది. ఓకే. సో ఇంకేం అవసరం? చేసుకోవచ్చు, అది ఏమి పెయిడ్ వర్షన్ తీసుకుంటారు. మేము వాడతామండి, మేము ఇదే వాడతాం. వెబ్ హోస్టెడ్, కరెక్ట్. ఒకప్పుడు మా అప్లికేషన్ గిట్ హబ్ ఆన్ టైమ్లో ఉండేది, లైక్ గిట్ హబ్ .థామ్సన్.కామ్ అని ఉండేది. ఇప్పుడు ఇది లేదు, అంతా గిట్ హబ్ .కామే. ఓకే. సో మీరు ఇప్పుడు ఏమైతే యూస్ చేస్తున్నారో అదే యూఆర్ఎల్ నేను యూస్ చేస్తాను ఆఫీస్లో. బట్ అథెంటికేషన్ అవుతున్నప్పుడు మా ఎంఎస్ ఐడి ఏమైతే ఉంటుందో ఆ ఎంఎస్ ఐడి త్రూ మైక్రోసాఫ్ట్ నుంచి లాగిన్ అవుతుంది, అంతే. అంతటి నుంచి ఏం లేదు. ఓకే. ఇంకేం అవసరం? సర్వర్స్. నవ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సర్వర్స్ పార్ట్ అండి. చెప్పండి, ఇంకేం అవసరం ఉంటాయి? థింక్. Ansible control. యాన్సిబుల్ కంట్రోలర్. ఓకే. యాన్సిబుల్ సర్వర్ కావాలి. ఇంకా ఈ సర్వర్స్ అది అప్లికేషన్ డిప్లాయ్ చేయడం ఐడియా ఉంది. ఓకే. అప్లికేషన్ డిప్లాయ్ చేయడం ఏమేమి అవసరం నాకు? అది కాదు నాకు కావాల్సింది. నేను ఓవరాల్గా జెన్కిన్స్ మాస్టర్ నా అప్లికేషన్ మా జెన్కిన్స్లో కాన్ఫిగరేషన్ చేయడానికి. ఈ వర్క్ అంతా స్లేవ్లో జరుగుతుంది. నాకు సోనార్ రిపోర్ట్స్ ఉంటే సోనార్లో జరగాలి. యాన్సిబుల్ సర్వర్ నేను సమ్ అదర్ పర్పస్ వాడుకుంటాను. నా డిప్లాయ్మెంట్ జరగాలంటే నాకు ఏం కావాలి? క్యూబర్నెటిస్ క్లస్టర్స్ కావాలి. ఎస్ ఆర్ నో? మిగతాలు నాకు క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఒకటి సరిపోద్దా, మల్టిపుల్ కావాలా? ఓకే. ఇంకా ఐ వాంట్ ఆన్సర్స్ అండి. ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నాకు ఆన్సర్స్ కావాలి. ఇట్లా క్యూబర్నెటిస్ క్లస్టర్ ఒకటి సరిపోద్దా, మల్టిపుల్ కావాలా? జనరల్‌గా డెవ్‌కి సెపరేట్ క్లస్టర్, ప్రోడ్‌కి సెపరేట్ క్లస్టర్ అట్లా పెట్టుకుంటాం శివ. సో, మల్టిపుల్ ఓకే. పోనీ మనకు అది బడ్జెట్ లేదు మరి ఎప్పుడు? నేను నేమ్ స్పేస్ క్రియేట్ స్పేస్. చేస్తారు. యెస్, నేమ్ స్పేస్. నేను నిద్ర మాట్లాడతాను, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కావట్లేదా? Yes, sir, we are able to. ఓకే. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ కావాలి ఒకటి, లేదా మల్టిపుల్ క్యూబర్నెటిస్ క్లస్టర్స్ కావాలి. మల్టిపుల్ ఎందుకు అవసరం? డెవ్ ఎన్విరాన్మెంట్కి డిఫరెంట్ క్లస్టర్ ఉంటుంది, టెస్ట్కి వేరియస్ క్లస్టర్స్ ఉంటాయి, స్టేజ్ క్లస్టర్ వేరు, ప్రొడక్షన్ క్లస్టర్ వేరు. లేదు మనకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఏం చేస్తారు? నాన్ ప్రోడక్ట్ క్లస్టరు, ప్రోడక్ట్ క్లస్టరు. నాన్ ప్రోడక్ట్లో ఏం చెప్తాను టిపికల్గా? ఓకే, మల్టిపుల్ డెవ్కి ఒక నేమ్ స్పేస్, టెస్ట్కి ఒక నేమ్ స్పేస్, యూఐటీకి ఒక నేమ్ స్పేస్, అలా నేమ్ స్పేస్ బట్టి డిఫైన్ చేసుకోవచ్చు. సో క్యూబర్నెటిస్ క్లస్టర్ కావాలి. ఇంకేం అవసరం నాకు అంటే నా అప్లికేషన్ చూడండి, నా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే నాకు ఇంకేం అవసరం? Monitoring, sir, application monitoring. మానిటరింగ్ సర్వర్స్. ఓకే. ఇంకా స్టిల్ వాట్ ఈస్ నీడెడ్? దెర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. డేటాబేస్ అవసరం అవసరం కదా? అవసరం. డేటాబేస్ అవసరం. నో. ఇప్పుడు ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తాను? రోజు నేను కన్సోల్లోకి వెళ్ళి EC2 మెషిన్స్ లేదా గూగుల్ కంప్యూటర్ ఇంజిన్ క్రియేట్ చేసుకొని ఒకటి ఇన్స్టాలేషన్ చేసుకుంటానంటే నెవర్. చెప్పండి.
ప్రొడక్షన్ ఓకే. మీ యూసేజ్ కోసం మీ ఇష్టం. అలా మా దాంట్లో చాలా ఉంటాయండి. అలా అని చెప్పలేం, బట్ మనకు ఒకటైనా ఉండొచ్చు, రెండైనా ఉండొచ్చు, మీ ఇష్టం. ఓకే. బట్ క్యూబర్నెట్ క్లస్టర్ అయితే కావాలి నాకు. మీ దగ్గర బడ్జెట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టిపుల్ క్యూబర్నెట్ క్లస్టర్స్ క్రియేట్ చేయాలి టెస్టింగ్ పర్పస్ అట్లీస్ట్. ఓకే. మీరు టెస్టింగ్ పర్పస్ క్రియేట్ చేయాలనుకోండి, ఇంత పెద్ద ఇన్ఫ్రా క్రియేట్ చేయాలనుకోండి, మీకు ఫ్రీ వర్షన్ ఏ క్లౌడ్ సపోర్ట్ చేయదు. యూ నీట్ టు గో టు ద పెయిడ్ వర్షన్ ఓన్లీ. ఓకే. పెయిడ్ వర్షన్కి వెళ్తే ఏమవుతుంది, వీటికి అన్నిటికీ ఛార్జ్ అయిపోతుంది. ఓకేనా. అందుకోసం ఒక క్లస్టర్స్ అయినా మనం డిఫరెన్షియేట్ చేయడానికి నేను స్పేస్ యూస్ చేసుకుందాం. బట్ రియాలిటీలో ప్రతి ఎన్విరాన్మెంట్ ఒక డిఫరెంట్ క్లస్టర్ ఉంటుంది. చెప్పండి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎన్ని క్లస్టర్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అప్లికేషన్స్లో లెట్స్ అజ్యూమ్ వీఆర్ ఓన్లీ యూజింగ్ జీకే క్లస్టర్స్ అనుకుందాం. ఓకే. అందులో ఫర్ ఆల్ ద డెవ్ ఎన్విరాన్మెంట్, ఓకే, వీఆర్ పాయింటింగ్ టు డెవ్ 1 క్లస్టర్. ఓకే. ఫర్ ఆల్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ వీఆర్ పాయింట్ సేమ్ క్లస్టర్ ఓన్లీ. చూడండి. For all the stage environments, we are having a different cluster called stage-cluster. For all the production environment, we are having prod 1-cluster. For all the prod DD application, disaster recovery వాటి కోసం, we are having prod 2-cluster. Okay. These are the many clusters for our project. The similar way, like in GKE, we are having different clusters in different clouds as well. In E case, we are having couple of clusters. In A case, we are having one cluster. In OCP, we are having one more cluster. సో క్లస్టర్స్ చాలా ఉండొచ్చండి, బట్ మన అప్లికేషన్కి ఏదో క్లస్టర్ ఫిక్స్ అయిపోండి. ఓకే. ఫైన్. సో బేసికలీ ఇప్పుడు ఇవంతా ఈ ఇన్ఫ్రా అంతా కావాలండి. ఇక్కడ మీరు ఏమైతే చూస్తున్నారో ఈ ఇన్ఫ్రా అంతా కావాలి. ఈ ఇన్ఫ్రా ఎలా బిల్డ్ చేస్తాను? డైరెక్ట్గా వెళ్ళి కన్సోల్ బిల్డ్ చేసుకుని వెళ్ళిపోతారంటే లేదు, అలా చేయకూడదు. ఎప్పుడు ఎక్కడ చేయరు కూడా. మరి ఏం చేస్తారు? ఫస్ట్లీ ఐ నీడ్ టు బిల్డ్ ది ఇన్ఫ్రా యూజింగ్ టెరాఫామ్. చూడండి, నాకు ఇంకా అప్లికేషన్ తెలియదు. ఏంటిది? నాకు అప్లికేషన్ డెవలపర్ ఏం రాసుకుంటున్నారు, వాళ్ళు బిల్డ్ ఎలా చేస్తాను, ఇవేమీ తెలియదు నాకు. బట్ నాకు డెవాప్స్ తెలియాల్సింది ఏంటి? ఓకే, ఏ అప్లికేషన్ అయినా సరే ఖచ్చితంగా ఇవన్నీ కావాలి. సిఎస్సిడి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే జెన్కిన్స్ కావాలి, బిల్డ్ చేయాలంటే రకరకాల టూల్స్ కావాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకు అర్థం కావాల్సిన పాయింట్ అంటే, ఓకే, ఇప్పుడు ఈ జెన్కిన్స్ మాస్టర్ని ఎలా బిల్డ్ చేస్తారు? Jenkins master will be built, it's a server, will be built on Terraform. Slaves will be built on Terraform. Sonar will be built on Terraform. Ansible server will be built on Terraform. Kubernetes cluster will be built on Terraform. Monitoring server can be built on Terraform. Database will be built on Terraform. So infrastructure ఏమైతే ఉందో, for all the infrastructure we'll be creating a servers, and those servers will be creating with the Terraform. Next, జెన్కిన్స్ మాస్టర్ అని ఒక సర్వర్ క్రియేట్ చేసినంత మాత్రాన అందులో జెన్కిన్స్ కాన్ఫిగర్ అయిపోద్దండి? అవ్వదు. మళ్ళీ ఏం చేయాలి మనం? ఓకే, ఈ సర్వర్స్ అన్నీ కూడా నేను టెరాఫామ్లో బిల్డ్ చేస్తాను. వీటికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా యాన్సిబుల్లో బిల్డ్ చేస్తాను. ఓకే, ఏంటి యాన్సిబుల్ బిల్డ్? ఓకే, జెన్కిన్స్ మాస్టర్ కాన్ఫిగరేషన్ యాన్సిబుల్ చేసుకుంటుంది, అలాగే స్లేవ్స్ కాన్ఫిగరేషన్ యాన్సిబుల్ చేసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ కావాలి మనకి. స్లేవ్స్లో ఏమేమి కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి అంటే, సారీ, స్లేవ్స్ ఏం కాన్ఫిగర్ అంటే, ఓకే, స్లేవ్స్లో నాకు ఏమేం కావాలి? ఓకే, ఈ జెన్కిన్ స్లేవ్ 1 అనే దాంట్లో ఏం కావాలంటే, నా జావా కోసం క్రియేట్ చేసుకున్నాను. ఇందులో ఏం అవసరం? నాకు జావా కాన్ఫిగరేషన్ అవ్వాలి, ఇది కూడా యాన్సిబుల్ చూసుకుంటుంది. అలాగే నాకు మేవెన్ బిల్డ్ అవ్వాలి, ఇది కూడా యాన్సిబుల్ బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ ఐ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డాకర్ బిల్డ్స్ అవ్వాలి, అంటే డాకర్ సెటప్ అంతా కూడా ఈ యాన్సిబుల్లో చూడాలి. ఓకే, ఇంకేం అవసరం? ఇక్కడ నుంచి నేను క్యూబ్ కటిల్ రన్ చేయాలనుకుంటున్నాను, అంటే క్యూబ్ కటిల్ ప్యాకేజ్ అంతా కూడా యాన్సిబుల్లో బిల్డ్ అయి ఉండాలి. నెక్స్ట్ హెల్మ్ చార్ట్స్ రన్ చేయాలనుకుంటున్నాను, ఆ హెల్మ్ చార్ట్స్ యొక్క కమాండ్స్ అంతా కూడా యాన్సిబుల్లో బిల్డ్ అయి ఉండాలి. జెన్కిన్స్ స్లేవ్ 2 ఎందుకు యూస్ చేస్తున్నాను నేను అంటే, మేబీ మై డిఫరెంట్ టీమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మీ నోడ్ అప్లికేషన్. అంటే నోడ్ అప్లికేషన్ ఎవరైతే బిల్డ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఎన్పిఎం ఇక్కడ బిల్డ్ చేస్తాను. అలాగే వీళ్ళ కోసం కూడా కావాలంటే డాకర్, క్యూబ్ కటిల్, హెల్మ్ ఇఫ్ రిక్వైర్డ్. ఇది ఆప్షనల్ అండి, దీస్ ఆర్ ఆప్షనల్. ఎందుకంటే ఆల్రెడీ బిల్డ్ చేస్తాం కాబట్టి యూ కెన్ యూజ్ దిస్. సో ఈ యాన్సిబుల్ యూసెస్ ఏమైతే ఉన్నాయో ఆ యాన్సిబుల్ యూస్ బిల్డ్ చేస్తాను. అలాగే సోనార్ టెరాఫామ్ క్రియేట్ చేస్తుంది, బట్ సోనార్ కాన్ఫిగరేషన్ మళ్ళీ యాన్సిబుల్ బిల్డ్ చేయాలి, అంటే ప్లే బుక్ రాసుకోవాలి. ఇప్పుడు యాన్సిబుల్ సర్వర్ కావాలి. ఈ యాన్సిబుల్ సర్వర్ క్రియేషన్ మాత్రం, యాన్సిబుల్ సర్వర్ క్రియేట్ చేయడానికి మళ్ళీ యాన్సిబుల్ ప్లే బుక్ రాయను కదా నేను. ఫర్ దాట్ ఐ విల్ బి యూజింగ్ టెరాఫామ్ ఓన్లీ. ఓకే, క్లస్టర్ క్రియేషన్ టెరాఫామ్ తీసుకుంటుంది, మానిటరింగ్ సర్వర్ ఇవన్నీ కూడా టెరాఫామ్ తీసుకుంటుంది. సో థింగ్ ఏంటి, కొన్ని ఏరియాస్ టెరాఫామ్ బిల్డ్ చేయాలి, కొన్ని ఏరియాస్
యాన్సిల్ బిల్డ్ చేయాలి. ఓకే, సర్వర్ క్రియేషన్స్ అంతా మనకి యాన్సిల్ టెరాఫామ్ బిల్డ్ చేసుకుంటుంది. ఆ సర్వర్కి కావాల్సిన కాన్ఫిగరేషనల్ పార్ట్ అంతా కూడా యాన్సిబుల్ చెక్ చేసుకుంటుంది. సరే, ఇక్కడితో ఇన్ఫ్రా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఓకే, అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఈ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏం కావాలి? నాకు సోర్స్ కోడ్ కావాలి. ఓకే, సోర్స్ కోడ్ కావాలి కాబట్టి ఓకే, ఇప్పుడు దాకా సోర్స్ కోడ్ ఎక్కడ ఉందండి? మేబీ లెట్ మీ షో ద సోర్స్ కోడ్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఇట్ హ్యాండీ హియర్. ఇప్పుడు కరెంట్లీ ఇట్ ఈస్ ఇన్ మై లోకల్ మెషిన్. చూడండి, ఇప్పుడు ఎంత నా లోకల్ మెషిన్ ఉంది. ఎక్కడుంది? మేబీ పీడబ్ల్యూడి సిడి డాక్యుమెంట్స్ సిడి రిపోర్ట్స్. ఓకే, ఇఫ్ సి నా దగ్గర 4 రిపోర్ట్స్ ఉన్నాయండి. ఓకే, ఇఫ్ సి హియర్ నేను డెవలపర్గా, అంటే మన డెవలపర్ బిల్డ్ చేసేసుకున్నారు అనుకుందాం. వాళ్ళు లోకల్ టెస్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఈ 4 ఇచ్చారు. దిస్ గై ఈజ్ అ మైక్రో సర్వీస్ built on top of Java. This guy is also a microservice built on top of Java. అంటే ఈ రెండు కూడా మన డెవలపర్స్ బిల్డ్ చేశారండి. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఏ మైక్రోసర్వీస్ ఫర్ డిస్కవరీ పర్పస్. యూరేకా పేరు గుర్తుపెట్టుకోండి, యూరేకా. బేసిక్గా ఏమైందంటే మనకి ఇవన్నీ కూడా స్ప్రింగ్ బేస్డ్ అప్లికేషన్స్ అండి. ఓకే, నెట్ఫ్లిక్స్ అనే కంపెనీ మీకు ఐడియా ఉంటే ఇట్ హస్ డెవలప్డ్ ఎ ఫ్రేమ్వర్క్ కాల్డ్ యాజ్ నెట్ఫ్లిక్స్ ఫ్రేమ్వర్క్. అందులో ఏంటంటే యూరేకా ఒకటి, జూల్ ఒకటి, కాన్ఫిగ్ సర్వర్. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఫర్ ఆల్ ద కమ్యూనికేషన్ ఆఫ్ మైక్రో సర్వీస్ వాళ్ళు క్రియేట్ చేసి దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ఓపెన్ సోర్స్. అందులో మనం యూస్ చేసుకుంటుంది యూరేకా. ఎందుకంటే ఓకే, నా మైక్రో సర్వీస్ లిస్ట్ అండి డిస్కవరీ పర్పస్ యూస్ చేస్తాం మనం. బేసికలీ ఇఫ్ యూ రిమెంబర్ క్యూబర్నెటీస్లో సర్వీస్ ఏం చేస్తుందండి? వాట్ డస్ ద సర్వీస్ డస్ ఇన్ క్యూబర్నెటీస్? ట్రాఫిక్‌కి ఎనేబుల్ చేస్తుంది లైక్ ఎక్స్‌పోజింగ్ ఆర్ డిప్లాయ్‌మెంట్. ఓకే, అది మనకు తెలిసేస్తుంది. బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుంది? Fast. Uh, ఒక పాడ్ మారిపోతే అందులో అప్డేట్ అవుతుందా లేదా? ఒక పాడ్ డిలీట్ అయిపోయి కొత్తగా రీక్రియేట్ అయితే సర్వీస్ అప్డేట్ చేసుకుంటుందా లేదా? ఇష్యూ అప్డేట్ చేసుకుంటాను. ఏం చేస్తుంది బ్యాక్ ఎండ్లో? కొత్తవి ఏమైతుందో వాటిని డిస్కవర్ చేస్తుందా? క్యూ ప్రాక్స్ ఏం చేస్తుందండి? శివ ఫెయిల్ అయినవి పార్ట్స్ కొత్తది క్రియేట్ అయినా అప్డేట్ అవుతాయి. ఓకే, సో సర్వీస్ ఏం చేసుకుంటుంది? ఇట్ ఈస్ ట్రైంగ్ టు డిస్కవర్ ద లేటెస్ట్ వన్స్. ద సిమిలర్ వే మన ఇక్కడ ఏం చేసుకుంటామంటే ఇక్కడ యూరేకా అనేది మన ప్రాజెక్ట్లో నా అప్లికేషన్ ట్రాఫిక్ సర్వ్ చేస్తున్నప్పుడు వేటిని డిస్కవర్ చేయమంట. ఓకే, నాకు ప్రొడక్ట్ అనేది డిస్కవర్ చేశాను అంటే నా దాంట్లో ఉంది, లిస్ట్ ఉంది. అలాగే యూజర్ అనే ఒక లిస్ట్ ఉంది. సో వీటిని కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తాం. ఓకే, ద సిమిలర్ వే దిస్ I-27 కార్ట్ ఈజ్ అవర్ రియాక్ట్ అప్లికేషన్. దిస్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది? ఇది ఒక మొత్తం 4 యాప్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 4 యాప్స్ కూడా డెవలపర్లు ఏం చెప్పారంటే ఓకే శివ, ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ డేస్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ ద బిల్డింగ్ ఆఫ్ ది అప్లికేషన్. నౌ ద సోర్స్ కోడ్ ఇస్ రెడీ. ఓకే, సోర్స్ కోడ్ అయిపోయింది. ఇది మన సోర్స్ కోడ్ మెయిల్ చేశారు అనుకుందాం మనం. ఇప్పుడు ఈ సోర్స్ కోడ్ ఏముంది చూద్దాం ఒకసారి. కరెక్ట్ స్టే. Now let me open this VS Code once. Okay, if you see 4 మొత్తం ఉన్నాయి. దిస్ guy is a Java based application. .github ఉన్నవి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్ ఆల్ టుగెదర్. మన గిట్హబ్ యాక్షన్స్ కోసం వాటి కోసం రాస్తున్న ప్రాజెక్ట్ ఇది. సో .github అని ఎక్కడ ఉన్నా ఇగ్నోర్ చేయండి. ద సిమిలర్ వే ఇప్పుడు సి హియర్ దిస్ ఈస్ హ్యావింగ్ జావా బేస్డ్ అప్లికేషన్ సోర్స్ ఉంది. అలాగే దీనికి కావాల్సిన పామ్ ఎక్స్ఎంఎల్స్ ఉన్నాయి. దిస్ వన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ థింగ్.
source pom.xml data, and this is also user which is having source and pom.xml data. And as a React application, this is having something called packet.json file, which will be having all the dependencies like in the pom.xml. మన pom.xml ఏదైతే ఉంటుందో ఇవన్నీ దీని యొక్క డిపెండెన్సీస్. ఇవి బై డిఫాల్ట్ ఇవన్నీ డిపెండెన్సీస్ ఉంటాయి. మనకు కావాలనుకుంటే దిస్ విల్ బి హెల్పింగ్ యూ అండి. కొన్నిసార్లు మేబీ ఇట్స్ వెరీ ఎర్లీ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ థింగ్స్. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చూసారా, లోకల్, డెవ్, టెస్ట్, స్టేజ్, ప్రాడ్. ఇది గుర్తుపెట్టుకోండి. మన డాకర్ ఫైల్ వాటి రాసినప్పుడు మళ్ళీ ఈ యాక్చువల్ కోడ్ లోపల డీప్లై చేద్దాం. ఓకే, బట్ వీఆర్ హ్యావింగ్ ద సోర్స్ కోడ్ రెడీలీ అవైలబుల్ ఎట్ అవర్ మెషిన్, అంటే మన దగ్గర రెడీగా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మన డయాగ్రామ్ ప్రకారం? ఓకే, మనం ఇవన్నీ బిల్డ్ చేయాలి. చూడండి, డెవలపర్స్ ఆల్రెడీ మనకైనా ఒక స్టెప్ అహెడ్ ఉన్నారు. దే హావ్ రిటన్ ద కంప్లీట్ కోడ్. బట్ మనం ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో? ఓకే, వీ నీడ్ టు మేక్ షూర్ దీస్ ఆర్ బీన్ బిల్ట్. ఏంటవి? జెన్కిన్స్ మాస్టర్ దగ్గర మొదలు పెడితే నాకు మొత్తం ఇన్ఫ్రా మొత్తం బిల్డ్ అవ్వాలి. ఓకేనా? ఈ ఇన్ఫ్రా బిల్డ్ అయిన తర్వాత వీటిని ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఆన్సిబుల్, షెఫ్, పపెట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అండ్ రైట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లే బుక్స్ ఆర్ కుక్ బుక్స్ అండ్ మేక్ షూర్ ద ప్యాకేజెస్ ఆర్ బీన్ డిప్లాయిడ్ అట్ అ పర్టికులర్ సర్వీస్ లెవెల్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు సోర్స్ కూడా రెడీగా ఉంది. ఓకే, ఇవన్నీ బిల్డ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలండి? నాది ఇన్ఫ్రా ఉంది. సి ఐఎమ్ హ్యావింగ్ ద ఇన్ఫ్రా, I'm having the configuration being configured as well, and I'm having the source code. What's the next step I need to perform? సోర్స్ కోడ్ బిల్డ్ అయ్యి పైప్లైన్స్ క్రియేట్ చేయాల్సి. సోర్స్ కోడ్ క్రియేట్ So, అయ్యి create చేయలేను, పైప్లైన్స్. pipelines create చేయాలి. ఓకే, పైప్లైన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓకే చూడండి, పైప్లైన్స్ క్రియేట్ చేయడం ఐడియా ఉంది మనకి. పైప్లైన్స్ ఏ పైప్లైన్స్ క్రియేట్ చేస్తారు? పైప్లైన్స్ అనేది క్రియేట్ చేస్తాము. పైప్లైన్స్ ఎలాంటి పైప్లైన్స్ క్రియేట్ చేయాలి ఇప్పుడు? అంటే మనం నేర్చుకున్న ప్రాసెస్లో స్క్రిప్టెడ్, ఫ్రీ స్టైల్ జాబ్స్, డిక్లరేటివ్ రకరకాలు చూసాం, షేర్ లైబ్రరీస్ అని చూసాం. ఆ వాటిల్లో ఇప్పుడు ఏది యూస్ చేస్తే బెటర్ ఇందులో? మల్టిపుల్ బ్రాంచ్ షేర్ లైబ్రరీస్. షేర్ లైబ్రరీస్. షేర్డ్ లైబ్రరీస్. ఓకే, సో can we directly write a shared library? నో నో Okay, no, for sure, huh? No, yes, sir. Is it the case? No, sir. First we have to write the shape libraries and then we have to fetch those shape libraries into the pipelines. గుడ్. ఏం చేస్తారంటే రివర్స్, ఎవరు నాకు చెప్పింది. థింగ్ ఏంటంటే షేర్డ్ లైబ్రరీస్ అనేది రెండు పార్షియల్ ఆన్సర్స్ అండి. ఓకేనా? థింగ్ ఏంటి, షేర్ లైబ్రరీస్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ సెంట్రలైజ్డ్ లొకేషన్ ఆఫ్ ప్లేస్ వేర్ యూ కెన్ ఇంపోర్ట్ జెన్కిన్స్ పైప్లైన్స్ అకార్డింగ్లీ. బట్ మనం పైప్లైన్స్ షేర్ లైబ్రరీస్ చేసే వరకు వెళ్ళే ముందు వీ నీడ్ టు హ్యావ్ ఎ పైప్లైన్ వేర్ ఇట్స్ వర్కింగ్. నేను నార్మల్గా ఓకే కార్ట్ అనే అప్లికేషన్ పైప్లైన్ రాసుకుంటాను. ఇది వర్క్ అయిపోయింది అనుకోండి, దాన్ని షేర్ లైబ్రరీలో కన్వర్ట్ చేసుకుంటా. గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ వచ్చే పైప్లైన్స్ అన్ని, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిట్లో కూడా ఈ షేర్ లైబ్రరీని యూస్ చేసుకుంటా. ఓకే, సో మనం ఏం చేయాలి? పైప్లైన్స్ క్రియేట్ చేయాలి. పర్ఫెక్ట్లీ ఫైన్, చేద్దాం. పైప్లైన్స్ కూడా రాద్దాం. ఓకే, దిస్ షుడ్ బి డన్. ఈ పైప్లైన్స్లో ఏ పైప్లైన్? డిక్లరేటివ్ రాస్తామా, స్క్రిప్టెడ్ రాస్తామా, ఫ్రీ స్టైల్ జాబ్స్ రాస్తామా? ఏ పైప్లైన్ రాస్తే బెటర్ అంటారు? డిక్లరేటివా, స్క్రిప్టెడా, ఫ్రీ స్టైల్ జాబ్సా? డిక్లరేటివ్. ఓకే, ఇంకా మిగతాలు? ఏది రాయడం బెటరు? డిక్లరేటివ్ అండి. అందరూ యాక్సెప్ట్ చేస్తారు డిక్లరేటివ్? ఏం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇక్కడ? కాంట్ వి యూస్ స్క్రిప్టెడ్? అంటే మనకి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డిక్లరేటివ్ పైప్ లైన్ లోనే స్క్రిప్ట్ మెథడ్స్ లాగా రాసుకుంటాం. కరెక్ట్. ఏం చేస్తాం షేర్ లైబ్రరీస్లో మనం వెళ్ళినప్పుడు? షేర్ లైబ్రరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాకర్ అనేది బిల్డ్ ఫంక్షనల్ జరగాలి. ప్రతి టీము అడుగుతారు మళ్ళీ, సో మాకు డాకర్ బిల్డ్ చేయని. ప్రతిసారి 4 రేటింగ్ రాసి కోడే బదులు ఐ కెన్ క్రియేట్ అ స్క్రిప్ట్ ఫర్ దిస్ డాకర్ బిల్డ్, రైట్? అవునా కదా?
సో నేను ఇప్పుడు ఏం వాడాలి? స్క్రిప్టెడ్ వాడతా, డిక్లరేటివ్ వాడతాను? స్క్రిప్టెడ్ శివ. మార్చారు మాట అందరూ స్క్రిప్టెడ్. సో the combination is that we should be using both declarative and scripted అండి. ఈ కేసులో స్క్రిప్టెడ్, జనరల్గా అయితే రెండు ఓకే, ఈ రెండు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఈ షేర్ లైబ్రరీ అనే దానికి మనం వెళ్ళగలం. లేకపోతే షేర్ లైబ్రరీ ఆఫ్ నో యూజ్, మనం ప్రతిదీ డిక్లరేటివ్ మొత్తం ఫంక్షనాలిటీ రాసుకుంటారంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, సరే, ఇన్ఫ్రా ఉంది, ఇన్ఫ్రా కావాల్సిన కాన్ఫిగరేషన్స్ మనం ఆన్సిబుల్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తాం? పైప్ లైన్స్ రాస్తాం అనుకుంటున్నాం. పైప్ లైన్స్ రాస్తున్నప్పుడు ఓకే, పైప్ లైన్స్లో వీ విల్ బి యూజింగ్ బోత్ డిక్లరేటివ్ పైప్ లైన్స్, స్క్రిప్టెడ్. చూడండి, ఇదంతా మనం రాయాల్సిన టెక్ స్టాక్ అండి. ఓకేనా, టెక్ స్టాక్ మనం క్లియర్గా ఉంటే రైటింగ్ ఆఫ్ ద కోడ్ ఇస్ వెరీ ఈజీ, ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు చేసాం కాబట్టి. ఓకే, బట్ అంత ఈజీ కాదు, ముందే చెప్తున్నా. ఇట్ టేక్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు రైట్ ఆన్ ద స్క్రాచ్. ఓకే, పైప్ లైన్స్ రాయాలి. వీ విల్ బి ఇంప్లిమెంటింగ్ బోత్ స్క్రిప్టెడ్ యాజ్ వెల్ డిక్లరేటివ్. ఇప్పుడు ఓకే, పైప్ లైన్స్ కూడా రాస్తున్నాం. పర్ఫెక్ట్, పైప్ లైన్స్ ఆర్ వర్కింగ్ ఫైన్. ఇంకేం రాయాలంటే ఇంకే కోడ్ రాయాలంటారు మనం? టెరాఫామ్ యూసేజ్ ఇన్ఫ్రా బిల్డ్ చేస్తున్నాం, వాటికి ఆన్సిబుల్ కావాల్సిన ప్లే బుక్స్ రాస్తున్నాం. తర్వాత జెన్కిన్స్ పైప్ లైన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి గ్రూవ్ స్క్రిప్ట్ రాస్తాం, పైప్ లైన్స్ రాస్తాం. ఇంకా ఏం రాయాలి? సమ్ 2 or 3 ఆర్ మిస్సింగ్. డాకర్ ఫైల్ డాకర్ ఫైల్స్ తయారు కదండి, ప్రతి మైక్రో సర్వీస్కి డాకర్ ఫైల్ ఉండాలి కదా. మైక్రో సర్వీస్ 1, మైక్రో సర్వీస్ 2, మైక్రో సర్వీస్ 3, వాటి ప్రతిదానికి డాకర్ ఫైల్ ఉండాలి. మన రియాక్ట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కూడా డాకర్ ఫైల్ ఉండాలి. సో డాకర్ ఫైల్స్ రాయాలి. ఇంకా ఓకే, క్యూబర్నెటీస్ యామల్ ఫైల్స్ ఏమేమి రాయాలి ఇప్పుడు చెప్పండి? సర్వీస్ ఫైల్, సీక్రెట్స్ కన్ఫర్మ్ ఉండాలా? లేదు కాన్ఫిగ్ మ్యాప్స్ ఆర్ సీక్రెట్స్. మీరు రాయాలంటే బోల్ రాయొచ్చు ఇక్కడ. ఓకే, థింగ్ ఏంటంటే నా ఇంటెన్షన్ క్యూబర్నెటీస్ ఫైల్స్ రాయాలి. ఓకే, అందులో డిప్లాయ్మెంట్ రాస్తారా, నెట్వర్క్ పాలసీ రాస్తారా, మీ ఇష్టం. ఇంకా ఇంకో టైప్ రాయాలి. ఇంకోటి ఏంటి? ఇప్పటిదాకా ఎవరైతే ఆన్సర్ చెప్తున్నారో వారు కాకుండా మీతో చెప్పండి. టెరాఫామ్ యూస్ చేసి మేనిఫెస్టో ఫైల్ రాస్తాము, ఆన్సిబుల్ యూస్ చేసి కాన్ఫిగరేషన్ ఫైల్స్ రాస్తాము, జెన్కిన్స్ పైప్ లైన్స్ యూస్ చేసుకుని వీల్ బి ఇంప్లిమెంటింగ్ ఆల్ ద డిక్లరేటివ్ షేర్ లైబ్రరీస్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్. We'll be using Docker files to create all the container images and all. At the same time, we'll be using Kubernetes manifest files in order to deploy the application. Still, there is one other concept. Helm charts. Helm charts. Okay, so flow and ఎప్పుడు first we will be implementing Terraform scripts to build the infra. Once the Terraform scripts are been done, we will be using Ansible to configure all the package that we want to go with. If తర్వాత అవసరం ఉన్న వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. We'll be implementing something called Jenkins pipelines. In the Jenkins pipelines, I will be writing something called as a declarative అవ్వచ్చు, scripted అవ్వచ్చు, share libraries అవ్వచ్చు. I'll be configuring all this stuff. ఈ Jenkins pipeline లో which pipeline is suitable? జెన్కిన్స్ పైప్లైన్ చాలా రకాలు ఉన్నాయి, అందులో మనకి ఏ పైప్లైన్ బెటర్ అంటారు? మల్టీ బ్రాంచ్. ఓకే, మిగతా వాళ్ళండి మల్టీ బ్రాంచ్ ఓకే, లేదా నార్మల్ పైప్లైన్ సరిపోతాయి మనకి? మల్టీ బ్రాంచ్. Now you are a DevOps engineer, you need to figure out what is the better solution for your application. సో మీరేమనుకుంటున్నారు? డైరెక్ట్ పైప్లైన్ సరిపోతుందా, లేకపోతే మల్టీ బ్రాంచ్ పైప్లైన్ దాకా వెళ్ళాలా? మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ ఎందుకు మల్టీ బ్రాంచ్ ఎందుకు అసలు? మల్టీ బ్రాంచ్ లేకపోతే మనం ఏం చేయలేమా? ఓకే, సో కాంట్ బి పారామీటర్ ఇస్ దాట్. ఒకటే పైప్లైన్ రాసుకుంటాను, ఒక పారామీటర్ పెట్టుకుంటాను, అంటే బ్రాంచ్. డెవలపర్స్ ఓకే, చెప్పండి. మల్టిపుల్ బ్రాంచెస్ లో వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు బిల్డ్ చేసుకోవాలన్నా మనం ఆ ఫంక్షనాలిటీ
ప్రొవైడ్ చేయాలి కాబట్టి మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, దట్స్ గుడ్. ఓకే, కాకపోతే కాంట్ ఇచ్ ద సేమ్ ఫంక్షనాలిటీ విత్ నార్మల్ పైప్ లైన్స్? నో అండ్ ఆల్సో మనం ట్యాగ్స్ పాపులేట్ చేయాలన్నా కానీ పిఆర్స్ పాపులేట్ చేయాలన్నా కానీ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్స్లో అయితే అవుతుంది, బట్ నార్మల్ పైప్ లైన్లో అవ్వదు. గుడ్ గుడ్. ఓకే, ఇంకా నా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చెప్పలేదు. నేను పైప్ లైన్స్ని పారామీటరైజ్ చేసి బ్రాంచ్ క్రియేట్ చేస్తే వర్కౌట్ అవ్వదా? చెప్పండి. సుజయ్ మాన్యువల్ ఇంటర్వెన్యూ యూజింగ్ పారామీటర్స్. దట్స్ ఓకే అండి, ఎందుకంటే ఎక్కడికి డెవలపర్ అక్కడికి వెళ్ళి బిల్లే కొడతాడు. ఇప్పుడు బ్రాంచ్ నేమ్ పాపులేట్ చేసుకుంటాను డ్రాప్ డౌన్లో చాయిస్ పారామీటర్ వేసేసుకొని. సో దాని డిసడ్వాంటేజ్ ఏంటి? బ్రాంచ్. ఓకే, దానివల్ల పెద్ద ఉపయోగం లేదండి, ఉన్నా ఇప్పుడు నాకేదో అవసరం లేదు. ఓకే, ఇంకా మేజర్ పాయింట్ ఉంటుంది. సో ఇవన్నీ ఓకే, మంచి పాయింట్సే, బట్ ఒక మేజర్ ఫంక్షనాలిటీ వల్ల మనం పైప్ లైన్స్తో కంపేర్ చేసుకుంటే మల్టీ బ్రాంచ్ పైప్ లైన్కి వెళ్ళడానికి చిన్న స్కోప్ ఉంటుంది. పైప్ లైన్స్ బ్రాంచెస్ ఉంటాయి కరెక్టే, ఆ బ్రాంచెస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి మనకి? ఇప్పుడు నా దగ్గర కార్ట్ అనే మైక్రో సర్వీస్ ఉంది, ఇందులో మెయిన్ అనే బ్రాంచ్ ఉంది, డెవలప్ అనే బ్రాంచ్ ఉంది, చెక్అవుట్ అనే బ్రాంచ్ ఉంది, సారీ నాట్ చెక్అవుట్, రిలీజ్ అనే బ్రాంచ్ ఉంది. ఇలా బ్రాంచ్ క్రియేట్ చేయడానికి ఒక కార్ట్ అనే పైప్ లైన్ క్రియేట్ చేసుకొని బ్రాంచ్ని పారామీటరైజ్ చేయడానికి మనకి బాగా తెలిసిన ఒక ఇష్యూ వస్తుంది. ఏంటంటే, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, ఈ మెయిన్ బ్రాంచ్ పైప్ లైన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు వీ కెన్ ఫిగర్ అవుట్ టిల్ వాట్ స్టేజ్ ఎ పర్టికులర్ బ్రాంచ్ గాట్ డిప్లాయిడ్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో? సడన్ గా వచ్చి శివ మెయిన్ బ్రాంచ్ ప్రాడ్కి వెళ్ళిందా లేదా? బై సీయింగ్ దిస్ ఐ కెన్ సే దాట్ ఓకే దిస్ గై హ్యావెంట్ వెంట్ టు ప్రాడ్. బట్ ఇందులో వెళ్ళాలంటే ప్రతి బ్రాంచ్ వెరిఫై చేసుకొని ప్రతి పైప్ లైన్ ఓపెన్ చేసుకొని ఆ బ్రాంచ్ని వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్ ఆర్ నో? శివ. అందరూ అర్థమైందా పాయింట్? కార్ట్ అండ్ మైక్రో సర్వీసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 స్టేజ్ ఉన్నాయి. ఇది బిల్డ్, ఇదేమో సోనార్, ఇది డిప్లాయ్ టు స్టేజ్, ఇది డిప్లాయ్ టు ప్రాడ్. అంటే ఇవి మొత్తం 4 ఇలా. మీ మేనేజర్ వచ్చి శివ మెయిన్ బ్రాంచ్ ప్రాడ్లో డిప్లాయ్ అయిందా లేదా? డిప్లాయ్ అయిందా లేదా? ఇప్పుడు డిప్లాయ్ అయింది, ఎక్కడ ఉందండి? ఖాళీగా ఉంది, ఎంటీగా ఉంది కదా. Not deployed. Okay. The similar way, if someone is asking me release bench deploy in the yes, it's got deployed. But if I use the same parameterization here, what generally happens is మనకు ఒకటే ఉంటుంది పైప్ లైన్, 4 స్టేజెస్ ఉంటాయి, బిల్డ్స్ ఎక్కువ ఉంటాయి. సో బేసికలీ ఏ బిల్డ్లో ఏ బ్రాంచ్ ఎక్కడ డిప్లాయ్ అయిందనే కామన్ ఎంటిటీ మనకు ఉండదండి. ఎందుకంటే ఇందులో ఒక 100 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఎవరి బ్రాంచ్ ఎప్పుడు డిప్లాయ్ అయిందని తెలియడం చాలా ఇంపాసిబుల్. అండ్ మోర్ ఓవర్ ఇది ఎంత ఇంపార్టెంటో ద సిమిలర్ వే the most important thing from a DevOps perspective or a deployment perspective is that we need to make sure that, okay, if a developer wants to build a PR or as a best practice, even మనం కూడా చేసి ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తాం, we'll make sure that only tags are deployed into production. అంటే ఇక్కడ ఈ స్టేజ్లో డిప్లాయ్ అవ్వాలంటే ఖచ్చితంగా మెయిన్ బ్రాంచ్ ఉంటే డిప్లాయ్ చేయను. మరి ఏం చేస్తాను, ట్యాగ్లో v1.2 ఇలా ఉండి డిప్లాయ్ చేస్తా, ఆఖరికి v.2.1 అన్న డిప్లాయ్ చేయను, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఇన్ మై కరెక్ట్ ఫార్మాట్. సో ట్యాగ్స్ కానీ వాటిని డిప్లాయ్ చేయడానికి విల్ బి ఇంప్లిమెంటింగ్ సంథింగ్ కాల్డ్ మల్టీ బ్రాంచ్. ఓకే, సో జెన్కిన్స్ పైప్ లైన్లో విల్ బి గోయింగ్ సంథింగ్ కాల్డ్ as a మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, సరే, టెరాఫాము, యాన్సిబుల్, నెక్స్ట్ పైప్ లైన్ స్టార్ట్ చేయాలి. పైప్ లైన్స్లో వీ నీడ్ టు ఇంప్లిమెంట్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఈ పైప్ లైన్స్ రాస్తున్న ముందే ఆర్ ఇన్ ద ప్రాసెస్ యాజ్ వెల్ వీ నీడ్ టు మేక్ షూర్ దాట్ అవర్ సోర్స్ కోడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ సోర్స్ కోడ్ ప్రతి దానికి కూడా డాకర్ ఫైల్స్ రెడీగా ఉండాలండి. డాకర్ ఫైల్స్ ఉంటే ఏమవ్వాలి, నెక్స్ట్ ఈ డాకర్ ఫైల్ని
ఈ పైప్లో ఇంటిగ్రేట్ చేసి బిల్డ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని జేఫ్రాకో జీసీఆర్కో ఏసీఆర్ ఈసీఆర్ వాటర్ ఎటువంటి అక్కడ పుష్ చేసుకుని రావాలి. ద నెక్స్ట్ స్టెప్ ఇస్ టు మేక్ షూర్ వీఆర్ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ అ మేనిఫెస్టో డిప్లాయ్మెంట్ using Kubernetes అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం విల్ బి హ్యావింగ్ లాస్ట్లీ కాల్డ్ హెల్మ్ చార్ట్. ఓకే, కాకపోతే ఇది మల్టిపుల్ ఫేజెస్ అనమాట. ఈ ఫేజెస్లో వీ నీడ్ టు బ్రేక్ డౌన్. ఓకే, పైప్లైన్స్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు బ్రేక్ డౌన్. ఓకే, ఒక మైక్రో సర్వీస్కి ఎంత రాస్తారు, రెండో మైక్రో సర్వీస్కి ఎంత రాస్తారు, రెండు అప్పుడు మళ్ళీ షేర్ లైబ్రరీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ క్లస్టర్స్ మొత్తాన్ని కూడా ఒక సెషన్లో విల్ బి ఇంప్లిమెంటింగ్ ప్రొమిచెస్ వంటి యూస్ చేసుకొని మన డాష్ బోర్డ్స్, ఈ చార్ట్స్, గ్రాఫ్ అన్న డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా చూద్దాం. బట్ ఈ ఫ్లోలో ఏం డౌట్ ఉంది ఎవరికైనా ఇంప్లిమెంటేషన్ చేసే ఫ్లోలో? ఇక్కడ ఇదే ఫ్లో ఇక్కడ డయాగ్రామ్ ఉంది ఉంటుంది. ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ దిస్ డయాగ్రామ్ క్లియర్లీ, వీఆర్ హ్యావింగ్ అ టెరాఫార్మ్ టు బిల్డ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ క్లౌడ్. That can be your VMs, that can be your Kubernetes GK clusters, that can be your buckets if required, networks ఇవన్నీ బిల్డ్ చేసుకుని వెళ్ళచ్చు. Once the infra is built, we'll be using something called playbooks. Using playbooks, I'll be using something called a SonarQube configuration, Docker, Helm, Jenkins, Java, Maven, and NPM as well. Once this is built, we'll be going towards this person sitting here called as Jenkins father, and ఇక్కడికి వెళ్ళిన తర్వాత we will be implementing a way called as shared libraries. And ఈ shared libraries చేసుకొని this guy will be coming into picture where we generally create something called multi-branch pipelines, and we will be having multiple microservices sitting here, and each microservice will be having source code which will be created by developers. Docker file, manifest file, Helm charts, configuration file should be created by DevOps guys for all these microservices and React application. And this machine, whether it can be RTS or Cloud SQL, should be again built by Terraform. Okay, and once the application CI/CD is been built, we should be having those deployed into Kubernetes clusters at a particular namespaces. Every what we called dev environment అంటే ఖచ్చితంగా dev namespace లో డిప్లాయ్ అవ్వాలి. టెస్ట్ అప్లికేషన్ అంటే ఖచ్చితంగా టెస్ట్లోనే డిప్లాయ్ అవ్వాలి. Once this has been deployed, we can configure them. But now, customer access చేయాల్సి వచ్చినప్పుడు we'll be having something called as ingress controller sitting over here. And our ingress controller ki we need to also implement something called as certificates. And customer access చేస్తున్నప్పుడు they should be routing towards this guy. And final ఏమవ్వాలంటే కస్టమర్ అనేది బయట నుంచి వస్తారు యాక్సెస్, తనేమో ఫ్రంట్ ఎండ్కి వెళ్తాడు. దిస్ గై విల్ బి రౌటింగ్ టువర్డ్స్ యూరేకా, అండ్ యూరేకా వెళ్ళి ఓకే ఇక్కడ యూజర్ డేటా ఉంది, ఇక్కడ ప్రొడక్షన్ డేటా ఉంది, నీకు డేటా ప్రొవైడ్ చేస్తాను. ఇవి టెక్ స్టాక్, ఇంప్లిమెంటేషన్ టెక్ స్టాక్ ఎలాగుందో మళ్ళీ చూద్దాం. యామ్ ఐ క్లియర్ అండ్ వాట్ వీఆర్ గోనా డూ? Yes, sure. అందరూ Yeah, yes, ఓన్లీ sir. 3 వాయిస్ వస్తాయండి ఇప్పుడు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారని అప్పుడు ఆన్సర్ చేయండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ కనుక ఎండ్ టు ఎండ్ 1-2 సార్లు ఈవెన్ నాకు చేయడానికి చాలా టైం పడుతుంది, మీకు అర్థమయ్యి మీరు చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ రియల్లీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, 100% షూర్ దట్ ఎనీ ఇంటర్వ్యూ క్యాన్ బి క్రాక్డ్. ఓకే, దీనికి ఎక్స్టెన్షన్ చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుతో ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇంకా డెవాప్స్ వచ్చింది అనుకోండి, ఇంకా ఫుల్ స్టాప్ కాదు అక్కడ, ఇట్స్ ఎ కామన్ ఎప్పుడు కూడా డెవాప్స్. ఓకే, తర్వాత ఏం చేయాలి మళ్ళీ మనం? ఓకే, వీ నీడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్టియో ఇస్, ఓకే ఆర్గో సిడి ఇస్, వాట్ వాల్టింగ్ మెకానిజం ఇస్, ఇంకా చాలా టెక్ స్టాక్ వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ద అదర్ టెక్ స్టాక్, బట్ ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి? పైప్లైన్స్ రాద్దామా, టెరాఫామా, ఆన్సిబుల్ ఏంటి, ఏం చేయాలి? Terraform. దిస్ guy will be starting up. ఓకే, నౌ ఓకే, ఇప్పుడు ఏ క్లౌడ్ యూస్ చేస్తారు మీ ఇష్టం అండి. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా క్లౌడ్ ఎక్కడైనా స్పెసిఫిక్గా చెప్పలేదు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ డెవాప్స్ జాబ్స్ ఓన్లీ. మీరు ఏ క్లౌడ్ యూస్ చేస్తారా అనేది మీ ఇష్టం. మీకు నాకు అమెజాన్ వచ్చు, హ్యాపీగా యూస్ చేసుకోండి. నాకు ఎజ్యూర్ వచ్చు, యూస్ చేసుకోండి. నాకు జీసీపీ యూస్ చేసుకోండి. బట్ నన్ను రికమెండ్ చేయమంటే ఐ రికమెండ్ యూజింగ్ సంథింగ్ కాల్ జీసీపీ అండి. వై? బికాస్ ఇన్ని సర్వర్స్ మీరు క్రియేట్ చేయాలి వచ్చినప్పుడు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెజాన్ అనుకోండి, ఒక T2 మైక్రో ఒక సర్వర్ ఇస్తారు మీకు. బట్ మనకి ఎన్ని సర్వర్స్ కావాలి? ఒక జెన్కిన్స్ మాస్టర్, స్లేవ్స్ 2, సోనార్, డాకర్ సర్వర్స్ అవ్వచ్చు, క్యూబర్నెటిస్, ఇవన్నిటికి వీ నీడ్ టు హ్యావ్ అ హ్యూజ్ కాన్ఫిగరేషన్ సర్వర్స్. ఓకే, దెన్ జీసీపీ మైట్ బి హెల్పింగ్ యూ టు సమ్ ఎక్స్టెంట్ బికాస్ విల్ బి గెటింగ్ $300 క్రెడిట్.
$300 క్రెడిట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ యూ. లేదు నేను అమెజాన్ చేసుకుంటాను, నాకు అమెజాన్ వచ్చి అంటే పైప్ లైన్స్ టెరాఫామ్ స్క్రిప్ట్స్ టెరాఫామ్ స్క్రిప్ట్ ఒక్కటి మారుతుంది. యాన్సిబుల్ ప్లే బుక్స్, జెనికిన్స్ పైప్ లైన్స్, క్యూబర్నెటిస్ డిప్లాయ్మెంట్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా వర్క్ అవుతాయి. ఎక్కడ చేంజ్ ఉండదు. టెరాఫామ్లో ఒక్కటి మారుతుంది, ఎందుకంటే వీ నీడ్ టు మేక్ షూర్ టెరాఫామ్ ఇస్ హ్యావింగ్ డిఫరెంట్ వే. Okay, so I will be deploying the complete infrastructure, manifest files, deployment, everything into GCP. Okay, firstly, ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్ పీడబ్ల్యూడి. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ ఫర్ యూ గైస్. ఇక మీద మనం రాసే కోడ్ అంతా ఇక్కడ రాద్దామండి. MKDR ప్రాజెక్ట్స్ D2. ఓకే, ఇక మీద మేము రాసే టెరాఫామ్ ఫైల్స్ అవ్వచ్చు, యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, ప్లే బుక్స్, A to Z హెల్ప్ అన్ని కూడా ఇందులో పెడదాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్లీ లెట్ మీ క్రియేట్ readme.md ఫైల్. ఓకే, ఎప్పుడు కూడా వెన్ యూర్ స్టార్టింగ్ సమ్ ప్రాజెక్ట్ మేక్ షూర్ యూర్ హ్యావింగ్ ద readme అవైలబుల్ అండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. వై? బికాజ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ వన్ ద కంట్రోల్ ఆఫ్ యర్ అప్లికేషన్, మీరు ఏం చేస్తారని చెప్పాలనుకోండి, ఫస్ట్లీ మనం ఏం చెప్పాలి, వీ నీడ్ టు మేక్ షూర్ వీఆర్ హ్యావింగ్ a file where he or she can read the complete documentation. ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, వేర్ ఇస్ ఇట్? ఇప్పుడు ఇదంతా మనం చదువుతున్నాం. వై? బికాస్ దేర్ ఇస్ అ ఫైల్ కాల్డ్ readme ఫైల్, అండ్ readme ఫైల్లో మొత్తం డేటా ఉంది ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద సోర్స్ కోడ్. ఇఫ్ ఐ కాపీ ది సోర్స్ కోడ్, కమ్ బ్యాక్ హియర్, పేస్ట్ ఇట్ అండ్ ప్రివ్యూ, లోకల్లో డేటా అంతా పబ్లిక్ అవుతుంది. ఓకే, ఈ ఇమేజెస్ అనేవి కూడా అక్కడ తెచ్చుకోవాలండి. దిస్ ఇస్ బ్రోకెన్, దట్స్ ఫైన్, బట్ ఇఫ్ యు సీ ద కోడ్ రిమైన్స్ సేమ్. ఇప్పుడు నేనేం చెప్పాలి, ఇప్పుడు కూడా readme ఫైల్స్ ఆర్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎనీథింగ్ అని. అంటే మీరు ఏది చేయాలన్నా readmeలోనే రాస్తారు. వై? బికాజ్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ డాక్యుమెంటేషన్ రెడీలీ అవైలబుల్. ఓకే, ఇప్పుడు నాకు ఎంత అవసరం లేదు. లెట్ మీ రిమూవ్ ఇట్. ఫస్ట్లీ ఇక్కడ ఫస్ట్ లెట్స్ ఇంప్లిమెంట్ టెరాఫామ్. ఓకే, ఫైన్. ఫస్ట్ ఏం రాసుకోవాలి? టెరాఫామ్ infra.md. సరే, నా వాట్ ఈస్ ద ఇన్ఫ్రా ఐ నీడ్ టు హ్యావ్? అంటే నాకు జనరల్గా ఏ ఇన్ఫ్రా కావాలంటారు టెరాఫామ్ బిల్డ్ చేయడానికి? ఇందాక మనం రాసుకున్నట్టు ఐ నీడ్ టు హ్యావ్ ఆల్ దిస్ సర్వర్స్. ఓకే, నౌ ఫస్ట్లీ క్రియేటింగ్ టెరాఫామ్ manifest files for our project implementation. Okay, fine. So first ఏం చేయాలి? Create a manifest file. సరే, ఫస్ట్ బిఫోర్ రైట్ సంథింగ్ యూ గైస్ టెల్ మీ వాట్ ఆల్ షుడ్ బి డిప్లాయిడ్. ఇవి నాకు డిప్లాయ్ అవ్వాల్సిన థింగ్స్, ఇవన్నీ డిప్లాయ్ అవ్వాలి. సో ఎలా చేస్తే బెటర్ అంటారు? ఏ టెరాఫామ్ రాయాలేను, టెరాఫామ్ ఏం రాయాలంటారు? ఎలా అంటే ఓవరాల్ పిక్చర్ చెప్పండి, అవి కోడ్ కాదని అడుగుతుంది. ఓకే, we need to write one set. Okay, we need to write one settings file. అదేలేండి, వేరియబుల్స్. సరే, సెట్టింగ్ సెక్షన్. గాట్ ఇట్. ఓకే, చెప్పండి. మీరు వద్దులేండి, ఆగండి. మీరు చాలా ప్రాక్టీస్ చేస్తారు మిగతా వాళ్ళు. నరసింహ, హేమంత్ కాకుండా మిగతా వాళ్ళు. We need to pass the credentials of the TCP. Versions. ఓకే ఓకే ఫస్ట్ మనం ప్రొవైడర్ పిక్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇన్ ద మూవీ దేర్ ఇస్ అ డైలాగ్, రైట్? ఇన్ మూవీ దుబాయ్ సీన్లో ఫస్ట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవడానికి వీ హ్యావ్ సెలెక్టెడ్ సమ్ వన్ కాల్ GCP. Okay, first next we need to have some sort of settings where we need to provide the provider information. Okay, ఇంకే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సెట్టింగ్స్ లో? Yes. సారీ, Resource blocks. రిసోర్స్ బ్లాక్స్. ఓకే, ఇంకా Variables. వేరియబుల్స్ దాకా వెళ్ళే ముందు ఇంకా ముందు చాలా ఉన్నాయి, చెప్పండి. వేరియబుల్స్ ఫైన్, కాకపోతే వేరియబుల్స్కి వెళ్ళే ముందు ఇంకా చాలా ఉన్నాయి నాకు.
టెరాఫామ్ లో మెయిన్ ఫైల్ ఏంటండి? Main టెరాఫామ్ లో అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఏంటి? వర్షన్స్ మెయిన్ డాట్ టీఎఫ్, రైట్? మెయిన్ డాట్ టీఎఫ్ ఉన్న తర్వాత మీరు కావాలంటే వర్షన్స్ ని ఈ సెట్టింగ్స్ బ్లాక్ అలా మెయిన్ డాట్ టీఎఫ్ ఒకటి రాశారంటే మిగతా బ్లాక్స్ రాయాల్సిన నీడ్ కూడా లేదు. సెట్టింగ్స్ కావాలంటే ఇందులో పెట్టుకోవచ్చు, వేరియబుల్స్, అవుట్పుట్స్, డేటా సోర్స్ అన్ని ఇందులో మెన్షన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఫస్ట్ కావాల్సిన మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్. ఓకే, ఇందులో ఏమేమి రాయొచ్చు? మెయిన్ డాట్ టీఎఫ్ ఫైల్ ఏం రాద్దాం అంటే ఏమేమి డేటా కావాలి నాకు? ఓకే, ఇప్పుడు లెట్ మీ రైట్ డౌన్ హియర్. ఓకే, క్రియేట్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఆఫ్ టెరాఫామ్. ఓకే, ఏమేమి ఫైల్స్ కావాలి నాకు? ఫస్ట్లీ I need to have main.tf file. ఓకే, ఇందులో ఏం రాదు, main.tf ఫైల్ ఏం రాద్దాం? main.tf ఫైల్ ఏమేం రాదు. ఏ రిసోర్స్ ఏంటి? రిసోర్సెస్. Why is it not bash? 1 second. Print review. Okay, fine. Not this one. Okay. Resources needs to be created in GCP. లత, నా డయాగ్రామ్ ఇదేం రాయకండి. 1 second. ఫైన్, చెప్పండి ఏం రిసోర్స్ కావాలి మనకి? జీసీపీలో మీకు ఇప్పుడు చెప్పాను ఫస్ట్ నుంచి, నాకు ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని చెప్పాను. ఏమేమి అవసరం మీకు? రిక్వైర్డ్ వర్షన్ main.tf ఫైల్ అండి. సార్ రిక్వైర్డ్ వర్షన్స్ ఆర్ ఆప్షనల్ థింగ్స్ అండి, వాటి ఎక్కువ ఫోకస్ పెట్టేకండి. ఓకే, సెట్టింగ్స్ బ్లాక్ మీరు ఏమైతే రాసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక ఏ బ్లాక్ అంటారు అది? వాట్ ఇస్ ఎ బ్లాక్ కాల్డ్? ప్రొవైడర్స్ బ్లాక్ అనుకోండి, providers.tf. ఓకే, ఇది రాస్తారు. ఇందులో ఏం రాస్తారు మీరు? ఇందులో ఏమేమి రాస్తారు ప్రొవైడర్స్లో? మన టెరాఫామ్ వర్షన్ ఏంటి? హూ ఈజ్ ద ప్రొవైడర్? ప్రొవైడర్ వర్షన్ ఏంటి? ఇవే కదా రాస్తారండి. ఓకే, మెయిన్ ఐడెంటిఫైర్ ఏం రాస్తాను? రిసోర్స్ ఏం కావాలి నాకు? ఇప్పుడు చెప్పండి, రిసోర్స్ ఏం కావాలి నాకు? సరే, ప్రొవైడర్ అనేది చాలా సింప్లెస్ట్ బ్లాక్, ఒక అది వదిలేసండి. ప్రొవైడర్లు ఏమేం కావాలంటారు నాకు? ఐ నీడ్ టు హ్యావ్ బీపీసీ. ఓకే, సబ్నెట్స్. ఓకే, విఎంసీ వచ్చారు, ఇప్పుడు స్పీచర్లోకి వచ్చారు. విఎంసీ ఏం కావాలి మాకు? ఇన్స్టెన్సెస్. ఓకే, ఏ ఇన్స్టెన్సెస్ కావాలి? జెన్కిన్స్ మాస్టర్ ఒక ఇన్స్టెన్స్ కావాలి నాకు. నెక్స్ట్ జెన్కిన్స్ స్లేవ్ ఒక ఇన్స్టెన్స్ కావాలి. ఇంకా ఒక స్లేవ్ చాలు అండి, మళ్ళీ ఎక్కువ స్లేవ్లు తీసుకున్నా మనకి సరిపో సిపియూస్. ఒక స్లేవ్ చాలు. ఓకే, సోనా కోసం స్లేవ్ కావాలి. జీకే క్లస్టర్ కావాలి. ప్రస్తుతానికి ఇది కావాలా అంటే నా టెరాఫామ్ స్క్రిప్ట్ ఏమైంది main.tf రాసుకుంటానో ఐ నీడ్ హ్యావ్ వీపీసీ సబ్నెట్స్. వీపీ సబ్నెట్స్ ఉన్నా లేకుండా పర్లేదు, నాకు బై డిఫాల్ట్ అందులో ఉంటాయి. ఇన్స్టెన్సెస్ మాత్రం జెన్కిన్స్ మాస్టర్, జెన్కిన్స్ స్లేవ్, స్లోనార్, జీకే క్లస్టర్ కావాలి. ఓకే, ఇప్పుడు ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నాకు ఏం కావాలంటే స్క్రిప్ట్ ఎలా కావాలంటే మేబీ ఇది MD5 అండి, ఇదేం కోడ్ కాదు. ఇక్కడ ఇంకా కోడ్ స్టార్ట్ చేయలేదు. బట్ హౌ ఐ వాంట్ మై కోడ్ టు బి హ్యాపెనింగ్. నాకు ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ యూస్ చేసుకొని నాకు 3 సర్వర్స్ క్రియేట్ అవ్వాలి. చూడండి, మీరు చేయాల్సిన టాస్క్ ఒకటి నేను రాస్తాను, బట్ ఐ వాంట్ యూ గైస్ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ టెరాఫామ్ స్క్రిప్ట్. చాలా క్లియర్ అర్థం చేసుకోండి. ఓకే, ఇంత కాంప్లికేటెడ్ మీరు రాస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఐ వాంట్ టు హ్యావ్ యాజ్ మచ్ ఎస్ కాంప్లెక్సిటీ హియర్. ఐ వాంట్ టు హ్యావ్ 3 సర్వర్స్. జెన్కిన్స్ మాస్టర్, జెన్కిన్స్ స్లేవ్, ప్రస్తుతం సోనార్ అనుకోండి.
సోనార్ రాయండి. ఒకవేళ సోనార్ రాసిన తర్వాత మనకి విఎం సరిపోకపోతే దెన్ వీ కెన్ డిలీట్ దిస్ ఇన్స్టెన్స్. బట్ కోడ్ అయితే ఉండాలి కదా మన దగ్గర, కోడ్ అయితే రెడీగా ఉండాలి. అండ్ నాకు ఇక్కడ మనం యూస్ చేస్తామా చేయమా సెకండరీ, నాకు నెక్సెస్ కూడా కావాలి. కోడ్ రాద్దాం. కోడ్ ఉన్నాక మీరు యూస్ చేస్తారా చేయరా మీ ఇష్టం, బట్ నాకు కోడ్ అయితే కావాలి. సో జెన్కిన్స్ మాస్టర్, జెన్కిన్స్ స్లేవ్, సోనార్, నెక్సస్. Okay, fine. Now, there should be only one Terraform script, just Terraform apply -auto -approve. ఎప్పుడైతే నేను ఇది మెన్షన్ చేస్తానో నాకు ఆటోమేటిక్ జెన్కిన్స్ మాస్టర్, జెన్కిన్స్ స్లేవ్, సోనారు, నెక్సస్, పోనీ నెక్సస్ మీరు రాయండి. కాకపోతే నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఐ షుడ్ బి హ్యావింగ్ అన్నిటికీ చాలా ఇంపార్టెంట్ మిస్ చేసాం, ఆన్సిబుల్ కంట్రోలర్. మాస్టర్ కావాలి, స్లేవ్ కావాలి, కంట్రోల్ కావాలి. ఎందుకంటే ఈ సోనార్, నెక్సస్ ఇవన్నీ రన్ చేయాలంటే కంట్రోలర్ కావాలి కదండి. ఓకే, సో ఐ షుడ్ బి హ్యావింగ్ ఆన్సిబుల్ కంట్రోలర్. ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేయాలి, బాగానే ఉంది. బట్ ఐ నీడ్ టు మేక్ షూర్ దాట్ ఐఎమ్ పారామీటరైజింగ్ దెమ్. మీనింగ్ ఏంటి, నాకు ఏమైతే వేరియబుల్స్ కావాలనుకుంటానో, ఓకే, నాకు ఏమైతే ఇన్పుట్ పంపించాలనుకుంటానో అది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందండి. మేబీ మీనింగ్ ఏంటి, నా జెన్కిన్స్ మాస్టర్ ఒక మెషిన్ టైప్ ఉండొచ్చు, నా నా ఆన్సిబుల్ మెషిన్ ఒక టైప్ ఉండొచ్చు, అలాగే నా జెన్కిన్స్ స్లేవ్స్ ఒక టైప్, ఒక మెషిన్ టైప్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా నేను డైనమిక్గా అందులో ప్లేస్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ ఎందులో పెట్టుకోవాలండి, నాకు ఈ డైనమిక్ డేటా కావాలనుకుంటే వేర్ షుడ్ ఐ ప్లేస్ ఆల్ ది స్టఫ్ ఫర్ ఈచ్. ఓకే ఓకే, బట్ ఫైల్ ఏంటి, ఫైల్ నాకు కావాలి. ఈ డేటా ప్లేస్ చేయడం ఫైల్ ఏంటి, వేరియబుల్స్ ఫైల్. ఓకే, ఐ షుడ్ బి హ్యావింగ్ ఎ ప్లేస్ వేర్ ఐ కెన్ కీప్ ఆల్ ద వేరియబుల్ ఫైల్స్. ఓకే, సో main.tf ఫైల్ ఇవన్నీ రాసుకుంటాను. ద సిమిలర్ వే ఐ షుడ్ బి హ్యావింగ్ variables.tf ఫైల్, ఇందులో పెట్టుకుంటానండి. ఐ విల్ బి మెన్షనింగ్ all variable information or all data that is being passed dynamically. ఓకే, వేరియబుల్స్ టీఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇంకేం ఫైల్స్ అవసరం నాకు, terraform.tf vars. ఓకే, ఎందుకండి ఇది ఎందుకు ఫైల్ మనకి అవసరమా? అవసరం లేదు శివ. Environment specific values we have to implement in the Terraform.tf values. ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ వాల్యూస్ కాదు. సో బేసిక్గా ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ వేరియబుల్ చూస్ చేసుకొని నాకు ఇన్స్టెన్స్ టైప్ కావాలని చెప్తాను నేను. బట్ ఇన్స్టెన్స్ టైప్ యొక్క వాల్యూ టెరాఫార్మ్ టీఎఫ్ఆర్గా పాస్ చేస్తాను. ఎస్ ఆర్ నో? ఎస్ శివ. ఇందాక ఎవరైతే కన్ఫ్యూజ్ అయ్యారో వాళ్ళు క్లారిటీ వచ్చిందండి. మనం ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ ఏ ఫైల్ రాస్తామండి? Okay, so let me understand one thing. What is the basic difference between terraform.tfrs, dev.tfrs, మీరు వద్దు నరసింహ, మీకు అన్నీ వచ్చాయి. ఓకే, auto.tfrs.
టెరాఫామ్ లో టీఎఫ్ఆర్స్, డెవ్ డాట్ టీఎఫ్ఆర్స్, ఆటో డాట్ టీఎఫ్ఆర్స్ ఎప్పుడు ఏ సినారియోలో వాడతాం? Terraform TFS is the default naming convention నేమింగ్ కనెక్షన్ వాట్? of the variables of the file name. ఓకే 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 గో హెడ్. Dev.tf, like if you want to place the environment specific values, that the dev.auto.tf using that one we can, if the file will be auto during the runtime it will take the value. ఓకే, హౌ అబౌట్ ఆటో? Dev is fine. If I want to pass a particular variable, particular environment, I can go for dev or env.tfrs. Then what is the use of auto.tfrs? గుర్తులేదా? మర్చిపోయారా మొత్తం? ఒకసారి టెరాఫామ్ నోట్స్కి వెళ్ళి చూడండి, మన నోట్స్ క్లియర్ రాసాం. ఒక పై చెప్పండి. మనమేమి ఇవ్వకపోతే స్పెసిఫిక్ లైక్ డెవ్ అని స్పెసిఫిక్ గా చెప్పకపోతే అది ఆటోమేటిక్ గా తీసుకుంటారు శివ, ఆటోమేట్ టిఎఫ్ఎస్. ఒక అందులో ఉన్న డేటా అని బై డిఫాల్ట్ గా. సో బేసిక్ ఏమవుతుంది, టెరాఫామ్ టీఎఫ్ఆర్స్ ఉన్న డేటా ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది అనుకుందాం. స్పెసిఫిక్ గా పాస్ చేస్తున్నప్పుడు డెవ్ లో వస్తుంది. నాకు ఉన్న వేరియబుల్స్ టెరాఫామ్ లో కావాలి లేదు అనుకోండి, ఇఫ్ ఐమ్ నాట్ పాసింగ్ యూజింగ్ డెవ్ డాట్ టీఎఫ్ఆర్ ఇట్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఆటో డాట్ టీఎఫ్ఆర్స్. ఓకే, సో డైనమిక్ ఫెచ్ చేసుకోవడానికి కూడా యూస్ చేస్తాం అంతే. ఓకే, దిస్ ఇస్ ఫైన్. సో టెరాఫామ్ టీఎఫ్ఆర్స్, ఎస్, ఇందులో ఏం పాస్ చేస్తాం, కస్టమర్ స్పెసిఫిక్ డేటా విల్ బి పాస్ చేయాలి. ఖచ్చితంగా ఇది పాస్ చేయాల్సిందే, లేకపోతే మీ స్కోప్ లేదు. ఇంకేమైనా ఉంటాయి ప్రొవైడర్స్ టీఎఫ్ ఫైల్స్, మెయిన్ వేరియబుల్స్, టెరాఫామ్ టీఎఫ్. చూడండి మెయిన్ చాలా సింపుల్ కనిపిస్తుంది ఇక్కడ మీకు, బట్ ఇది చాలా కాంప్లెక్సిటీ. ఓకే సార్, ఇంకేముంటుంది ఇందులో? output.tfm. అవుట్పుట్ డాట్ టీఎఫ్ ఫైల్స్. ఏం రాస్తాం అవుట్పుట్ డాట్ టీఎఫ్ ఫైల్స్ లో? నాకు కావాల్సిన అవుట్పుట్ అంతా డిఫైన్ చేసుకుంటాను. నాకు అవుట్పుట్ ఎలా కావాలి? మేబీ నాకు పైన ఏమైతే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నాయో, చూడండి పైన ఏమైతే ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవుతున్నాయో ఆ ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. ఏమని? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ బిలో ఇస్ ద శాంపుల్ 1 నాకు ఎలా కావాలండి? ఎలాగా? జెన్కిన్స్ హైఫన్ మాస్టర్ పాయింట్స్ టు ఓకే, బిఫోర్ దాట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే ఐ షుడ్ బి హ్యావింగ్ పబ్లిక్ ఐపీస్. పబ్లిక్ ఐపీస్ అని ప్రింట్ అవ్వాలి నాకు. పబ్లిక్ ఐపీస్. ఈ పబ్లిక్ ఐపీస్లో జెన్కిన్స్ మాస్టర్ అన్న నేమ్ ప్రింట్ అవ్వాలి, దాని ఒక ఐపీ ఫర్ ఎగ్జాంపుల్ 34.x.x.x ఇలా ప్రింట్ అవ్వాలి. అలాగే నాకు చూడండి ఇక్కడ నేను ఈ వేరియబుల్స్లో ఎన్నైతే డిఫైన్ చేసుకుంటున్నానో ఇవన్నీ కూడా డైనమిక్ రావాలా. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా రేపు మీ మేనేజర్ వచ్చి శివ నాకు జెన్కిన్స్తో పాటు జేఫ్రాక్ కోసం సర్వర్ కావాలంటారు, మీరు మళ్ళీ దానికోసం కోడ్ మార్చారు కదా, జస్ట్ డైనమిక్ వేరియబుల్ మారుస్తారు అంతే. ఒక వేరియబుల్ మారిస్తే మొత్తం నాకు కొత్త ఇన్ఫర్మేషన్ మొత్తం క్రియేట్ అయిపోవాలి. సో ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో వేరియబుల్స్, అది 1 అయితే 1, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి ఒకటే ప్రింట్ అవ్వాలి. ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఏం ప్రింట్ అవ్వాలి? 10 డేటా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇలా డేటా ప్రింట్ అవుతూ నాకు ఏం కావాలి? ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ తన యొక్క పబ్లిక్ ఐపీ ప్రింట్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ ప్రైవేట్ ఐపీస్ ప్రింట్ అవ్వాలి. ఓకే, జెన్కిన్స్ మాస్టర్ యొక్క ప్రైవేట్ ఐపీ ఏంటి? 10 డాట్ మనం వీపీసీ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్గా ఆ వీపీసీ వస్తుంది, బట్ వీపీసీ అవసరం లేదు, ఆల్రెడీ డిఫాల్ట్ వీపీసీ తీసుకోవచ్చు. బట్ థింగ్ నాకు అవుట్పుట్లో నాకు ప్లెయిన్ అవుట్పుట్ వద్దండి, ఎందుకంటే నాకు చూడగానే నాకు మొత్తం విఎమ్స్ యొక్క పబ్లిక్ ఐపీస్ ఒక దగ్గర కావాలి, విఎమ్స్ యొక్క ప్రైవేట్ ఐపీస్ అని ఒక దగ్గర కావాలి. సో ఇది నా ఫ్లో కావాల్సింది. ఇంకేమైనా ఉంటాయి ఇందులో రాయాల్సింది? మీరు కావాలంటే మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే సర్వీస్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి, తర్వాత మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా స్టిల్ ఎనీథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ దిస్ ఫైల్? సర్వీస్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? సర్వీస్ ఎక్కడ క్రియేట్ చేస్తారు?
ఆ సర్వీస్ అకౌంట్ అంటారా? అలా కాదు, ఇంకో అకౌంట్ కావాలి. మేబీ అదొన్నా పర్లేదండి. మేబీ నా పర్పస్ సర్వీస్ అకౌంట్ వద్దులేండి, కొన్ని తీసాను. ఇప్పుడు పర్పస్ చెప్పేసి అప్పుడు అవసరం లేదు. బట్ థింక్ ఏంటంటే నాకు సర్వీస్ అకౌంట్ ఆల్రెడీ మీరు అంతా ఎగ్జిక్యూట్ చేయాలని సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఆ సర్వీస్ అకౌంట్ యూస్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. అందరికి అర్థమైంది ఏం చేయాలి ఫస్ట్. ఇది టెరాఫామ్ వరకు మాత్రమండి. ఇప్పుడు మొత్తం ఈ ఇంట్రా మొత్తం బిల్డ్ చేయాలి. ఈ ఇంట్రా బిల్డ్ చేసాక ఏం చేయాలి? ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ ఆల్ దిస్ ఇన్ఫ్రా ఈస్ గెట్టింగ్ పాస్డ్ ఇంటూ విచ్ వన్? వాట్స్ నెక్స్ట్ స్టెప్ హియర్? ఆన్సర్ ప్లే బుక్స్ రాయాలి. ఈ ప్లే బుక్స్ అనేది ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న ప్లే బుక్స్ మొత్తం స్కిల్ సెట్ పెట్టి తీయాలి. ఎందుకంటే ఇక మీరు రాస్తున్న మాస్టరు, స్లేవ్, కంట్రోలర్, సోనారు, నెక్సస్ డాకర్ ఇన్స్టాలేషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద ప్లే బుక్ విత్ డైనమిక్ ఇన్వెంట్. అంటే జనరల్గా వేరియబుల్స్ డిఫైన్ చేసుకొని ఆటోమేటిక్గా రాయాలి తప్ప అవన్నీ స్టాటిక్గా ఉండకూడదు. ఎందుకంటే కోడ్ అనేది ఎవరైనా రన్ చేయొచ్చు, అందరికీ రన్ అవ్వాలి తప్ప ఆ వాల్యూస్ ఇన్ పారామీటర్స్ చేయకుండా స్టాటిక్గా హార్డ్ కోడ్ చేస్తాం అనుకోండి, దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, నా వీ నీడ్ టు స్టార్ట్ విత్ దిస్ సెటప్ అండి. ఎవరు రాస్తారు ఫస్ట్ ఈ కోడ్ అంతా? విల్ సమ్వన్ టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ద కోడ్? నేను శివ విల్ బి టేకింగ్ ఇట్, బట్ ఐ వాంట్ సమ్వన్ ఎల్స్ యాజ్ వెల్. చెప్పండి, ఎవరు రాసిస్తారు కోడ్ ఎంత? మీకు ఇదే ప్రాజెక్ట్ ఇచ్చారండి ఈరోజు, మీ మేనేజర్ ఎప్పటికీ కావాలన్నారు. రాస్తారు రాయరా? మీ షుడ్ ఆప్షన్ లేదు. ఓకే, ఎవరు మీతో ఎవరైనా రాస్తారు, స్టార్ట్ చేస్తారు కోడ్ రాయడం? ఓకే, మీరు ఓకే, మీతో వాళ్ళండి I will also try, sir. అందరూ ట్రై చేస్తారా, ట్రై చేయరా? సి మీకు ఆప్షన్ లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ విత్ డెవాప్స్ వరల్డ్, ఫస్ట్ థింగ్ ఇప్పటిదాకా మీరు అన్ని నేర్చుకున్నారు. ఓకే, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే నేర్చుకునే ఉపయోగం కూడా ఉండదు. అండ్ మోర్ ఓవర్ మేక్ షూర్ యూర్ వర్కింగ్ విత్ వెరీ టైట్ డెడ్ లైన్స్ అండి. ఓకే, నాకు ఇది అయిపోవాలి, ఇప్పుడు రేపటిగా అవ్వాల్సిందే ఖచ్చితంగా. వై? బికాస్ ఒకసారి మీకు టాస్క్ ఇచ్చారనుకోండి, మీ మీద ఫోకస్ మీ లీడు, మీ మేనేజరు, కొన్నిసార్లు మీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే రిక్వైర్మెంట్ అలాంటిది, ఛాలెంజ్ అలాంటిది. సో మనం ఏం చేయాలి? నేను రేపు రాస్తాను కోడ్, నేనైతే రాస్తాను, నేను కాపీ పేస్ట్ చేయను, స్క్రాచ్ నుంచి మీ ముందు రాస్తా. కాకపోతే ఎవరో ఒకరు స్టార్ట్ చేశారనుకోండి, అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది ఫ్లో. ఓకే, ఇది అలా రాస్తున్నారని. ఓకే, అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అయినా మాత్రం డెడికేట్ చేయండి. వై? బికాస్ ఇది ఒక్కసారి మీకు హ్యాండ్స్ ఆన్ పర్ఫెక్ట్గా అయిపోతే ఇంకెంత మించి అవసరం లేదు. ఓకే, డెవాప్స్లో ఇంత మించి చేసేదే ఉండదు ఇంకా. బట్ థింగ్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ కావాలి. ఓకే, ఒక్కసారి టెరాఫామ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు మేక్ షూర్ వీఆర్ రైటింగ్ సంథింగ్ కాల్ ఎస్ వాట్ ఇస్ ఇట్, సారీ, ఆన్సిబుల్ ఫైల్, ఆన్సిబుల్ ప్లే బుక్స్. ఆన్సిబుల్ ప్లే బుక్స్ ఇక్కడ దాకా రేపు ఓకే, రేపు ఏం చేద్దాం అంటే మ్యాక్సిమం రేపు టెరాఫామ్ కోడ్ అంతా రాద్దామండి. ఓకే, మ్యాక్సిమం హోప్ఫుల్లీ ఇట్ విల్ బి సఫిషియంట్. ఓకే, రేపు ఫుల్ తీసుకుందాం, 5:30 to 8:30 ఆర్ 8. మరి వీక్ సండే 8:30 దాకా వద్దనుకుంటే వీ కెన్ కంప్లీట్ అరౌండ్ 8. లెట్స్ ఫినిష్ దిస్ టెరాఫామ్ కోడ్ ఎండ్ టు ఎండ్. దెన్ by next weekend you guys need to write Ansible code. You'll be having good enough of 5 working days. ఓకే, ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఇది మనం ఎంత త్వరగా ఫినిష్ అంత బెటర్ అండి ఇక్కడ వరకు. ఎందుకంటే ద బ్యూటీ ఆఫ్ ద డెవాప్స్ ఆఫ్ CI/CD లైస్ ఇన్ బిట్వీన్ దిస్ గై జెన్కిన్స్ లైన్. మనం ఒక్కొక్క మైక్రో సర్వీస్కి రఫ్ 200 to 300 లైన్ ఆఫ్ కోడ్ రాయాలి. ప్రతి ఒక్కరు రాయాల్సిందే, ఎస్కేప్ అవడానికి లేదు. ఒక మైక్రో సర్వీస్కి మల్టిపుల్ డాకర్ ఫైల్స్ రాయాలి, మల్టిపుల్ మేనిఫెస్ట్ ఫైల్స్ మనం రాయాలి, మల్టిపుల్ చార్ట్స్ క్రియేట్ చేయాలి. సో వీటికి అన్నిటికి కావాల్సిన ఇన్ఫ్రా మనం క్రియేట్ చేసుకోగలిగితే క్విక్గా ఈ పైప్ లైన్స్ రావడం చాలా సింపుల్. నన్ను అడిగితే ఇఫ్ రిక్వైర్డ్ ట్రై టు క్రియేట్ వన్ సెపరేట్ అకౌంట్ ఫర్ ద కంప్లీట్ సెటప్ అండి. ఓకే, ఒకవేళ మీకు ఆల్రెడీ మీకు డాలర్స్ ఉండే, మీకు మీ అకౌంట్ డాలర్స్ ఉన్నాయనుకోండి, లైక్ $300 సంథింగ్ లైక్ దట్ విల్ బి ఓకే. బట్ లేదనుకోండి, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఓన్లీ 7 days లెఫ్ట్ కానీ 15 days లెఫ్ట్ ఉందనుకోండి, మళ్ళీ 100 సార్లు చేయకుండా ట్రై టు క్రియేట్ ఎ ఫ్రెష్ అకౌంట్, బికాస్ యుల్ బి హ్యావింగ్ 90 days ఫ్రమ్ నౌ అండ్ యుల్ బి గెటింగ్ $300 ఇన్ క్రెడిట్. మీకు ఈ సెటప్ అంతా సరిపోద్ది. అండ్ మేక్ షూర్ ఇక్కడ మీ సెటప్ చేస్తున్నప్పుడు పెద్ద N1 స్టాండర్డ్ 1 లాంటివి వద్దండి, చిన్న E2 స్మాల్ లాంటివి తీసుకోండి. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ బి హ్యావింగ్ ఓన్లీ 8 CPUs. ఓకే, ఒకవేళ సరిపోకపోతే ఏం చేస్తారు అప్పుడు? ఓకే, ఒకవేళ సరిపోకపోతే వాట్ క్యాన్ బి డన్? సరే, పోనీ ఇది ఇంకా ఆన్సర్ చెప్పండి. నేను ఒక అకౌంట్లో ట్రై చేస్తున్నాను,
నాకు రిసోర్స్ కోటా వచ్చింది, సఫిషియంట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు? పీరింగ్ చేసుకోవచ్చు. అకౌంట్ కూడా కొత్త క్రియేట్ చేసుకొని టెరాఫామ్లో ఇంకొక రిసోర్స్ రావచ్చు కావాలంటే, ఏమని పీరింగ్ చేయండి అని చెప్పి. అప్పుడేంటి సెగ్రేట్ చేసుకోవచ్చమాట. ఎందుకంటే ఇవంతా ఒకటే నెట్వర్క్లో ఉండాలి కదండి ఖచ్చితంగా. ఎందుకంటే క్యూబర్నెటీస్ కానీ యాన్సిబుల్ ఎస్పెషల్లీ అవన్నీ కూడా ప్రైవేట్ ఐపీస్తో రన్ చేస్తాం మనం. అవన్నీ కూడా ఖచ్చితంగా షుడ్ బి హ్యావింగ్ ద విపిసి ఇంటర్నెట్ లెవెల్లో కాదు. ఓకేనా? బట్ ఈ సెటప్ అనేది ట్రై చేయండి. ఓకే, మేబీ ఐ విల్ స్టాప్ హియర్. ఐ విల్ టేక్ క్వశ్చన్స్ అండ్ ఆల్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్టేజ్ ఫస్ట్ డే మొత్తం చెప్పాను అనుకోండి, ఇట్ విల్ బి ఓవర్వెల్మింగ్ ఫస్ట్లీ. సో టెరాఫామ్ రేపు ఫినిష్ చేయాలి ఖచ్చితంగా, నో డౌట్ ఇన్ ఇట్. ఓకే, ఈలోపు మీరు రాసేస్తే మరీ మంచిది, లేకపోతే నేనైనా రేపు టెరాఫామ్ ఫినిష్ చేసినంత వరకు వీ విల్ నెవర్ స్టాప్ ద కాల్. నెక్స్ట్ డే విల్ బి లుకింగ్ టు ఆన్సిబుల్ అండ్ రెస్పెక్ట్ టు థింగ్స్. క్లియర్? మీతో రండి. Yes, sure. ఫ్లో అందరికి అర్థమవుతుందా? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ వెరీ సంథింగ్ ఎల్స్ ఏదన్నా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? కావాలి కదా. స్లేవ్లో ఓన్లీ స్లేవ్ రిక్వైర్మెంట్ ఏంటి? మీరు ఏమి ఇచ్చినా ఓపెన్ జావా ఇవ్వాలి ఫస్ట్. ఎక్కడండి? వన్ సెకండ్. అంటే ఇక్కడ అదే శివ మన ఇవ్వండి. ఓకే ఓకే, సారీ. నా ఉద్దేశం జావా అంటే ఈ స్లేవ్ రన్ అవడానికి జావా మ్యాండేటరీ. ఇది 11 ఉంది అనుకోండి, డెవలప్ వచ్చిన 17 కావాలన్నారు అనుకోండి, ఆ 17 వేరే ఇన్స్టాలేషన్ చేయాలి కదా. ఓకేనా? సో దిస్ గై ఇస్ ఫర్ నోడ్ ప్రాజెక్ట్స్ కోసం క్రియేట్ చేసిన స్లేవ్ అనే ఉద్దేశం. బట్ ఇప్పుడు మనకు ఒకటే స్లేవ్ ఉంది కాబట్టి మొత్తం ఇన్స్టాలేషన్ చేయండి. బట్ నాకు జావా 2 జావాస్ కావాలి. ఒకటేమో జెన్కిన్స్ రన్ అవడానికి జావా కావాలి, ఒకటేమో నా అప్లికేషన్ టీమ్ జావా 17 రన్ చేస్తుంది, దీనికోసం వేరే జావా కావాలి. ఓకే, సో 2 కేసెస్ రన్ అయిపోతాయి. ఇంకా క్వశ్చన్స్? క్లియర్? క్వశ్చన్ కాదు, మీరు ఇప్పుడు రాశారు కదా ఈ .md ఫైల్, చెప్పండి. అది కొంచెం చాట్ విండోలో పేస్ట్ లేదు, చేస్తాను. ఇంకా పుష్ చేయలేదండి, నేను పుష్ చేస్తాను కోడ్. ఓకే, ఇది మీకు ఇంకా నా లోకల్లో ఉంది కదా కోడ్, ఇది ఇంకా నేను గిట్హబ్లో పుష్ చేయలేదు కదా. నేను ఈ కోడ్ని పుష్ చేసి మీకు లింక్ పంపిస్తాను గ్రూప్లో. ఓకే, స్టిల్ శివ, యా. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో ఒక లాంగ్వేజ్ ఉంది కదండి. గో కానీ నోడ్ కానీ నాకు మాకు నుండి తెలియదు. జావా ఒకటే ఐడియా ఉంది. డెవలపర్ వచ్చేసి ఆ మైక్రో సర్వీసెస్ ని బిల్డ్ చేయమని చెప్పారు అనుకోండి. ఓకే, ఎలా ఏం ఉండదండి, వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ దాకా నాకు నెక్స్ట్ జేస్ కోసం తెలియదు. ఓకే, మా కంపెనీ మొత్తం నెక్స్ట్ జేస్ మైగ్రేట్ అయిపోతున్నారు. అలాగే డెవలపర్కి వచ్చా అంటే వాళ్ళకి రాదు, వాళ్ళు కూడా కొత్త చేస్తున్నారు. బట్ అడ్డైన్ ఏం ఇచ్చారంటే జూన్ లోపే మైగ్రేట్ అయిపోవాలి. ఎప్పుడు అప్లికేషన్ ఇది? గత 18 years నుంచి ఎంతో మంది డెవలపర్స్ కష్టపడి రాసిన అప్లికేషన్ని సడన్ గా నెక్స్ట్ జేస్ మైగ్రేట్ చేయమని చెప్పారు ఫస్ట్లీ. ఓకే, సో డెవలపర్స్కి లెర్నింగ్ కర్వ్ చాలా షార్ప్ కర్వ్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ డెవలపర్స్ ఎంతైతే కర్వ్ ఉందో వాళ్ళ పైప్ లైన్స్ అన్ని మాడిఫై చేయాల్సిన రిక్వైర్మెంట్ నాది, అంతే కదా. మన డెవాప్స్ టీమ్ రిక్వైర్మెంట్ మార్చాలి. సో నాకు నెక్స్ట్ చేసి వచ్చా రాదు, ఎందుకంటే వీటి డిప్లాయ్మెంట్ ఫ్లో వేరు, వీటి ఇంప్లిమెంటేషన్ ఫ్లోస్ వేరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డెవలపర్స్ వాళ్ళు లోకల్ ఎలా బిల్డ్ చేస్తారో ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇంకా లోకల్ ఎలా రన్ చేస్తున్నారు, ఏమేమి ప్యాకేజ్ కావాలి. ఓకే, మీకు ఎన్పిఎం వర్షన్ కావాలి, ఎంత వర్షన్ కావాలి, ఎన్పిఎం స్టార్టా, ఎన్పిఎం స్టార్ట్ ప్రోడక్ట్ ఏంటి, ఏ కమాండ్ యూజ్ రన్ చేస్తున్నారు మీరు. ఓకే, ఆ కమాండ్స్ మనం కనుక ఇఫ్ ఏబుల్ టు గెట్ దోస్ కమాండ్స్ దెన్ వీ కెన్ క్రియేట్ ఎ సిమిలర్ స్క్రిప్ట్ ఫర్ దాట్. ఓకే, సో ఏదైనా కొత్త స్టాక్ మీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు సిట్ విత్ డెవలపర్స్. ఓకే, మీరు లోకల్ ఎలా బిల్డ్ చేస్తున్నారు, గివ్ మీ దోస్ స్టెప్స్, మీకు ఏమేమి ఆప్షన్స్ కావాలి, ఇవన్నీ మనం బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? అంతే తప్ప డైరెక్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం వీళ్ళు ఎతికాము. బట్ ఇప్పుడు మన టెక్నికల్ లెర్నింగ్ ఉండాలని అందుకేనండి, ఒక టెక్ స్టాక్ అలవాటు అయితే మిగతా కూడా ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి మనకి, అదేం పెద్ద కష్టంగా. ఓకే, క్లియర్ సుజయ్? ఓకే ఓకే ఫైన్ అండి. ఎనీ అదర్? ఐ వాంట్ సమ్వన్ టు బీ మేకింగ్ షూర్ క్లాస్కి వచ్చే ముందే మొత్తం మేనిఫెస్టోస్ రెడీగా ఉండాలి, లేదా ఉంటే ఆ స్క్రిప్ట్ వాడతాను నేను, లేకపోతే నేను రాస్తాను. ఓకే, ఫైన్ దెన్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. యా, గో అహెడ్.
వర్కింగ్ కావాలండి నాకు, పర్ఫెక్ట్ అక్కర్లేదు. ఓకే నాకు జస్ట్ టెరాఫామ్ అప్లై అంటే ఇన్ఫాక్ట్ క్రియేట్ అవ్వాలి. అందులో తప్పులు ఉన్నా పర్లేదు, నాకు ఇన్ఫాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఓకే రైట్, థ్యాంక్స్ గైస్, సీ యు టుమారో దెన్, బై.